ఓవైపు తలలు పగులుతున్నాయి, కాళ్ళు విరుగుతున్నాయి, ఒళ్లంతా కత్తిగాట్లతో రక్తమోడుతున్నాయి. కత్తులు, కర్రలు, రాళ్లు గాల్లోకి లేస్తున్నాయి. ఎప్పుడు ఏ ఇంట్లోకి ఎవరు చొరబడతారు, ఎవరిపై దాడి చేస్తారు, ఏ ప్రాణం ఎప్పుడు గాల్లో కలిసిపోతుందో తెలియని భయానక పరిస్థితి. 4వ తేదీ ఇటు కౌంటింగ్ పూర్తయింది, అటు అటాకింగ్ మొదలైంది. వ్యవస్థలు ఉన్న ఈ దాడుల్ని కంట్రోల్ చేయలేని స్థితిలోకి వెళ్లిపోయాయి. ఈ నిస్సహాయ స్థితిలో రవీంద్రుని గీతాంజలి కొన్ని అక్షరాలను మార్చుకుంది. ఏపీలో ఎల్లో కాండను కవిత రూపంలో కళ్లకు కట్టింది. ఎక్కడ మనసు నిర్భయంగా ఉంటుందో, ఎక్కడ మనుషులు పట్టపగలు నడి రోడ్డుపై తలెత్తుకు తిరుగుతారు, ఎక్కడ జ్ఞానం విరివిగా వెలుస్తుందో, రాజకీయ గోడల మధ్య ఎక్కడ భాగాల కింద మనుషులు విడిపోలేదు, ఎక్కడ అధికార అహంకారంతో ఒక మనిషి తోటి మనిషిపై దాడి చేయడో, ఎక్కడ రెచ్చగొట్టే ప్రసంగాలతో సమాజాన్ని ముక్కలు ముక్కలుగా విడగొట్టరో, ఎక్కడ నిర్జీవమైన ఆచారపు టెడారిలో స్వచ్ఛమైన బుద్ధి ప్రవాహం ఇంకిపోకుండా ఉంటుందో, ఎక్కడ మనసు నిరంతరం వికసించే భావాలలోకి, కార్యాలలోకి నీచే నడపబడుతుందో, ఆ స్వేచ్ఛా స్వర్గానికి తండ్రి నా ఈ రాష్ట్రాన్ని మేల్కొలుపు. ఇటు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రజాస్వామ్యం గురించి, ప్రజాస్వామ్య విలువల గురించి చాలా చక్కగా మాట్లాడుతున్నారు. కానీ రాష్ట్రంలో పరిస్థితి దీనికి భిన్నంగా ఉంది. రోజు రోజుకు దాడులు శృతిమించుతూనే ఉన్నాయి. ఈ సమయంలో ఎన్డీఏ కూటమి ముందు ఓ 10 ప్రశ్నలున్నాయి. అవేంటో ఒక్కసారి చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, అటు కక్ష సాధింపులు ఉండవని బాబు అంటారు, ఇటు కత్తులతో పచ్చమూక స్వైర విహారం చేస్తారు. ఏపీలో జరుగుతోంది ఇదే. పాయింట్ నెంబర్ 2, అటు అధికార దాడులు ఉండవని బాబు అంటారు, ఇటు పట్టపగలే పచ్చమూక దాడులతో తెగబడుతుంటారు. ఏపీలో జరుగుతోంది ఇదే. పాయింట్ నెంబర్ 3, అటు విధ్వంస రాజకీయాలకు చోటు లేదని బాబు అంటారు, ఇటు ప్రభుత్వ ఆస్తులను పచ్చమూక ధ్వంసం చేస్తుంటారు. ఏపీలో జరుగుతోంది ఇదే. పాయింట్ నెంబర్ 4, అటు ప్రజాపాలనే తన లక్ష్యమని బాబు అంటారు, ఇటు బడుగు బలహీన వర్గాలనే పచ్చమూక లక్ష్యంగా చేసుకుంటారు. ఏపీలో జరుగుతోంది ఇదే. పాయింట్ నెంబర్ 5, అటు నిగ్రహంతో ఉండాలని బాబు అంటారు, ఇటు పచ్చమూక వైఎస్ఆర్ విగ్రహాలు పగలగొడుతుంటారు. ఏపీలో జరుగుతోంది ఇదే. పాయింట్ నెంబర్ 6, అటు కన్స్ట్రక్టివ్ పాలిటిక్స్ చేస్తామని బాబు అంటారు, ఇటు పచ్చమూక జగనన్న కాలనీల్లో ఇళ్లు కూల్చేస్తుంటారు. ఏపీలో జరుగుతోంది ఇదే. పాయింట్ నెంబర్ 7, అటు పగలు ప్రతీకారాలు ఉండవని పవన్ అంటారు, ఇటు రాత్రి పగలు తేడా లేకుండా దాడులు చేస్తుంటారు. ఏపీలో జరుగుతోంది ఇదే. పాయింట్ నెంబర్ 8, అటు మంచి పాలనే తన లక్ష్యమని పవన్ అంటారు, ఇటు వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యేలే లక్ష్యంగా తెగబడతారు. ఏపీలో జరుగుతోంది ఇదే. పాయింట్ నెంబర్ 9, అటు మాది డెమోక్రటిక్ స్పిరిట్ అని పవన్ అంటారు, ఇటు కేబుల్ ఆపరేటర్ల గొంతుపై కత్తి పెట్టి సాక్షి టీవీ ఆపేస్తారు. ఏపీలో జరుగుతోంది ఇదే. పాయింట్ నెంబర్ 10, అటు ప్రజాస్వామ్యం గురించి బాబు, పవన్ ప్రసంగిస్తారు, ఇటు వారి అనుచరులు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తుంటారు. ఏపీలో జరుగుతోంది ఇదే. రైట్, 10 పాయింట్లు కనిపిస్తున్నాయి. వీటన్నింటికీ సమాధానం కావాలి. ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం కావాలి. 4వ తేదీ కౌంటింగ్ పూర్తయిన తరువాత అటాకింగ్ మొదలైందని నేను చెప్పాను. చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి రోజు నేను విజ్ఞప్తి చేస్తూనే ఉన్నాను. అయ్యా, మీరు ప్రెస్ ముందుకు రండి, లేదా మీ వాళ్లకు పిలుపునివ్వండి, ఏదో ఒక మాధ్యమం ద్వారా చెప్పండి. ఈ దాడులు ఆపమని మీరు పిలుపునిస్తే వెంటనే ఆగిపోతాయి. తలలు పగిలిపోతున్నాయి, కాళ్ళు విరిగిపోతున్నాయి, రాళ్లు లేస్తున్నాయి, కత్తులు లేస్తున్నాయి, కర్రలు పైకి లేస్తున్నాయి, ఇళ్లలోకి చొరబడుతున్నారు. బట్టలు లేకుండా అర్ధనగ్నంగా కూర్చోబెట్టి కాళ్ళు పట్టించుకుంటున్నారు, కొట్టి కొట్టి కొట్టి. ఇన్ని దారుణాలు జరుగుతున్నాయి. మీరు దయచేసి స్పందించండి అన్నాను. ఏదో ఒక రకంగా ఈరోజు ఎన్డీఏ సమావేశంలో ఇటు చంద్రబాబు నాయుడు గారు, అటు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరూ స్పందించారు. ఒకసారి చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారన్నది చూద్దాం. ఫస్ట్, మనలో ఏ కోశాన కూడా అహంకారం ఉండకూడదు, అరాచకం అనేది ఎక్కడా కనిపించకూడదు. ఈ రాష్ట్రంలో అశాంతికి చోటు అనేది లేకుండా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ప్రజలందరికీ హామీ ఇస్తున్నా. మనలో ఏ కోశాన కూడా అహంకారం ఉండకూడదు, అరాచకం అనేది ఎక్కడా కనిపించకూడదు. ఈ రాష్ట్రంలో అశాంతికి చోటు అనేది లేకుండా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ప్రజలందరికీ హామీ ఇస్తున్నా. రైట్, రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా. ఈ సందర్భంలో వారు
ప్రసంగించినటువంటి విధానం. అరాచకం అనేది కనిపించకూడదు, అశాంతికి చోటు లేకుండా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉందని చెప్పారు. ఒకసారి పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారనేది కూడా స్క్రీన్ పైన చూద్దాం. పోయినసారి ప్రభుత్వానికి కూడా చెప్పాను, మేము చాలా కన్స్ట్రక్టివ్గా ఉంటామని వాళ్ళకి అర్థం చేసుకోలేదు. నా మాట, నా డెమోక్రటిక్ స్పిరిట్ని వాళ్ళు అర్థం చేసుకోలేదు ఆ రోజున. అలాగే ఇది కక్ష సాధింపులకి సమయం కాదు. ఇది ఇంత ఘన విజయం ప్రజల నిర్మాణానికి లేదంటే వారికి అభివృద్ధికి వారి అభ్యున్నతికి తప్ప ఇది ఒక వెండెట్ట గేమ్ కానీ లేదంటే పగా ప్రతీకారాలు తీర్చుకోవడానికి గతంలో ఇలా చేశారు కాబట్టి మనం ఇలా చేయాలి అలాంటి ఆలోచన ధోరణిని దయచేసి మనందరం దాన్ని ఎంకరేజ్ చేయకండి దయచేసి. ఇది పరిస్థితి. ఇద్దరు కూడా మాట్లాడారు. ఎటువంటి పగలు, ప్రతీకారాలు, కక్ష సాధింపులు, ప్రతీకార దాడులు ఉండవు, ఉండకూడదు. అరాచకాలు ఉండకూడదు, అశాంతి లేకుండా ఉండాలి. అశాంతి అనేది చోటు లేకుండా మనం చూడాల్సినటువంటి బాధ్యత మనకుంది. ఇన్ని రకాలుగా మాట్లాడుతున్నారు. కానీ ఏం జరుగుతోంది? ప్రతిరోజు నేను కనీసం 10 నుంచి 20 దృశ్యాలు, అంటే జరుగుతున్న దాడులన్నింటినీ ఒకేసారి చూపించలేం కాబట్టి సెలెక్టివ్గా ఒక 10, 20 భయానకమైనటువంటి దృశ్యాలను చూపిస్తూ వస్తున్నాను. నిన్న తెనాలిలో కాళిదాసు సత్య, వైఎస్ఆర్సీపీ నాయకులు, మాజీ కౌన్సిలర్ అట, వారిపైన ఏ రకంగా దాడి చేశారో ఒక్కసారి. అంటే ఇక్కడేమో వీరు మాట్లాడే మాటలకు గ్రౌండ్లో జరుగుతున్న దానికి, మనం రాష్ట్రంలో ప్రజాక్షేత్రంలో చూస్తున్న దానికి అసలు పొంతనే కుదరటం లేదు. నట్టనడి వీధిలో ఏ రకంగా పొడుస్తున్నారు, ఏ రకంగా చంపడానికి ప్రయత్నం చేస్తున్నారో చూడండి. ప్రజలకు వదిలేస్తున్నా. ఇక్కడ మన నాయకులు మాట్లాడే మాటలకు, అక్కడ జరుగుతున్నటువంటి ఘటనలకు, మనం చూస్తున్నటువంటి దృశ్యాలకు ఏమైనా పొంతన ఉందా? తేల్చుకోవాల్సింది ప్రజలే. ఇదే ప్రజాస్వామ్యం. పట్ట పగలు నట్టనడి వీధిలో బైక్ పైన వెళుతుంటే దాడి చేసి ఏ రకంగా పొడుస్తున్నారో చూడండి. చాలా తేలికైపోయింది ఈరోజు, చాలా తేలికైపోయింది. ప్రాణాలు తీయడం, దాడులు చేయటం, తలలు పగలగొట్టడం. అసలు బడుగు బలహీన వర్గాలపైన కూడా దాడులు జరుగుతున్నాయి. వాళ్ళు ఓట్లేశారట, విశ్వవిద్యాలయాలపైన దాడులు జరిగాయి, సచివాలయాలపైన దాడులు జరిగాయి, రేషన్ సరఫరా చేసే వాహనాలపైన దాడులు జరిగాయి, వైఎస్ఆర్ విగ్రహాలని తొలగించి వాటిపైన దాడులు చేస్తున్నారు. ఆఖరికి పలాసలో కట్టినటువంటి హాస్పిటల్, కిడ్నీ వ్యాధిగ్రస్తుల కోసం కట్టినటువంటి హాస్పిటల్ మీద దాడి చేస్తారు. కిడ్నీ వ్యాధిగ్రస్తుల కోసం కట్టినటువంటి హాస్పిటల్ అది, దానిపైన కూడా దాడి చేస్తారు. ఏ రకంగా గాయపడ్డారో ఆయనకు అందిస్తున్నటువంటి చికిత్సకు సంబంధించిన దృశ్యాలు రైట్ సైడ్ విండోలో చూస్తున్నారు. ఇటువైపు కర్కశంగా మానవత్వం అనేది ఈ రాష్ట్రంలో ఉందా లేదా? మనిషి అనేవాడు ఈ రాష్ట్రంలో తిరగచ్చా, తిరగకూడదా? సమాధానం ఎవరు చెప్తారు? ఇప్పుడు ఇద్దరు నాయకులు మాట్లాడారు. ఆహ్వానించదగ్గ స్టేట్మెంట్స్ ఇద్దరివి. ఎస్, చాలా మంచి స్టేట్మెంట్స్ ఇచ్చారు. కానీ చూడండి సార్ చంద్రబాబు నాయుడు గారు, చూడండి సార్ పవన్ కళ్యాణ్ గారు, ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందో చూడండి. వారం రోజుల నుంచి దండం పెట్టి మరీ విజ్ఞప్తి చేస్తున్నా, ఒక్క పిలుపునివ్వండి అని. ఆఖరికి మీరు పిలుపునిచ్చారు. ఏమనిచ్చారు? ఇట్లాంటి వాటికి చోటు లేకుండా అంటున్నారు. ఎక్కడ చోటు అలాగే ఉంది సార్. నేనంటోంది ఈ దాడులు ఆపండి, ప్రతీకార దాడులు ఆపండి, ఇలాంటివి చేయకండి అని ఒక స్టేట్మెంట్ ఇవ్వమని కోరాను. అది ఎక్కడా కనబడలేదు. నిన్న మంగళగిరిలో లోకేష్ గారి ఫోటో పెట్టి వైఎస్ఆర్సీపీ నాయకుడిని బట్టలిప్పి, ఆ ఫోటో దగ్గర కూర్చోబెట్టి బట్టలిప్పి కాళ్ళకి దండం పెట్టించుకున్నారు. లోకేష్ గారు, మీరు చూడాలి ఏ రకంగా చేస్తున్నారు. మీ కార్యకర్తలు, మీ అభిమానులు ఏ రకంగా విరుచుకుపడుతున్నారు, ఏ రకంగా తెగబడుతున్నారు, ఎన్ని దారుణాలకు పాల్పడుతున్నారు. ఒక ఇంట్లోకి చొరబడి ఆ నాయకుడిని తీసుకొచ్చి వాళ్ళ కుటుంబ సభ్యుల ముందే కొట్టి 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 బట్టలు ఇప్పదీసి కాళ్ళు పట్టించుకుంటున్నారు. ఒకసారి అతని ఆడియో కూడా ఒకసారి ఇవ్వండి. చెప్పు. గతంలో నేను లోకేష్ గారి, చంద్రబాబు నాయుడు గారి, భువనేశ్వర్ గారి, పార్టీలో గాని పార్టీలో ఉన్న వ్యక్తులు గాని ఏమన్నుంటే, ఏమన్నా నీరనుంటే మనస్ఫూర్తిగా క్షమించమని, నువ్వు మీ ఆవిడ మొత్తం నా కుటుంబ సభ్యులు, నా భార్యతో సహా అనుంటే క్షమించమని కోరుకుంటా. చంద్రన్న కాళ్ళు పట్టు. నా కాళ్ళు కాదు, లోకేష్ గారు నువ్వు క్షమించమని అడగాల. అడుగు. చెప్పు. గతంలో నేను లోకేష్ గారి, చంద్రబాబు నాయుడు గారి, భువనేశ్వర్ గారి, పార్టీలో గాని పార్టీలో ఉన్న వ్యక్తులు గాని ఏమన్నుంటే,
ఏమన్నా నీరాదుంటే మనస్ఫూర్తిగా క్షమించమని. నువ్వు మీ ఆవిడ మొత్తం నా కుటుంబ సభ్యులు, నా భార్యతో సహా అనుండుంటే క్షమించమని కోరుకుంటా. ఇదే ప్రజాస్వామ్యం. ఈరోజు నేను కాదు అడుగుతున్నది, ఓట్లేసినటువంటి ప్రజలే అడుగుతున్నారు. ఈ దాడులేంటి, ఈ దౌర్జన్యాలేంటి, ఈ కత్తిఘాట్లేంటి, ఈ పొడవడాలేంటి, ఈ తలలు పగలగొట్టడాలేంటి, ఇళ్లలోకి చొరబడడం ఏంటి, ఆ ఇంట్లో ఉన్న వస్తువులు బయట పడేయడం ఏంటి, ఆ ఇంట్లో ఉన్న వాళ్ళపైన దాడులు చేయటం ఏంటి, ఎక్కడ వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ఓట్లేసిన బడుగు బలహీన వర్గాలు కనిపించినా సరే వారిపైన కూడా దాడులు జరుగుతున్నాయి. చాలా దారుణంగా జరుగుతున్నాయి. వారి ఇంట్లో సామాన్లన్నీ బయట తీసి పడేస్తున్నారు. ఇంత దారుణంగా దాడులు జరుగుతుంటే ఎవరూ స్పందించరు, ఏ వ్యవస్థ స్పందించదు, ఈ దాడుల్ని ఆపదు. మనమేమో స్టేట్మెంట్లు చూస్తున్నాం, రైట్, బాగున్నాయి. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన స్టేట్మెంట్ అద్భుతంగా ఉంది, పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ అద్భుతంగా ఉంది. కానీ చూస్తున్నటువంటి దృశ్యాలు, జరుగుతున్నటువంటి ఘటనలు అందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి. ఎందుకు మొన్న నూజివీడిది ఒకసారి ఆ దృశ్యాలు కూడా ప్రసారం చేయండి సార్. నూజివీడిలో ఏం జరిగిందో చూపించండి. ఎందుకంటే చాలా ఉన్నాయి. దాదాపు నేను ఇప్పుడు చూపించాలంటే 3 మాత్రమే, ఈ మూడోది ఇది. ఈ 3 దృశ్యాలు మీకు చూపిస్తున్నా. ఇలా చూపించాలంటే 300కు పైగా చూపించాలి. ఇంతకుముందు చూశారు కదా వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్ పైన ఏ రకంగా దాడి చేశారో, అతను కూడా కౌన్సిలర్. నడి వీధిలో పట్టపగలు అందరూ చూస్తున్నారు. బస్సులో జనం 50 మంది ఉన్నారు. రోడ్డు పక్కన చుట్టుపక్కల ప్రజలంతా చూస్తున్నారు కళ్ళప్పగించి. ఓట్లేసి గెలిపించుకున్నటువంటి ప్రజలే చూస్తున్నారు. వాళ్ళు ఓట్లేసింది ఎందుకు, ఈ ప్రభుత్వాన్ని ఈ పార్టీలను ఎన్నుకున్నది ఎందుకు, ప్రభుత్వం అప్పగించింది ఎందుకు, మంచి పరిపాలన కోసం. కానీ జరుగుతోంది ఏంటి, ఇది పట్టపగలు నట్టనడి వీధిలో దారుణాతి దారుణమైనటువంటి ఘటనలు జరుగుతున్నాయి. ఇలాంటి ఘటనలు ఆగేది ఎప్పుడు? రేపు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. రేపటితో అయినా ఆగుతుందా? ఇది ఇలాగే కంటిన్యూ అవుతుందా? ఏంటి దాడులు, ఈ దౌర్జన్యాలేంటి, ఈ తలలు పగలగొట్టడం ఏంటి, ఇలా కత్తులతో పొడవడం ఏంటి, కనిపించిన వారిని కనిపించినట్లు తరిమి కొట్టడం ఏంటి, అలాగే వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యేల ఇళ్లపైన కోడిగుడ్లతో, రాళ్లతో, కర్రలతో దాడి చేయడం ఏంటి, వాళ్ళ ఇళ్ల దగ్గర చంద్రబాబుదో లేకపోతే లోకేష్దో లేక టీడీపీకి సంబంధించినటువంటి ఫ్లెక్సీలు పెట్టి వాళ్ళని రెచ్చగొట్టడం ఏంటి, అక్కడికి వెళ్ళి బూతులు తిట్టడం ఏంటి? ఒక మంచి పరిపాలన కోసం కదా ఈరోజు ఓట్లేశారు ప్రజలు, గెలిపించుకున్నారు. మరి ఈ ఘటనలు ఏవి కూడా నిజానికి చంద్రబాబు నాయుడికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి వీళ్ళిద్దరికీ కనిపించడం లేదా, తెలియదా, తెలిసి కూడా తెలియనట్టున్నారా? ఇవి ఆగేది ఎప్పుడు? ఇవి ఆగేది ఎప్పుడు? 4వ తేదీ మొదలైంది, ఈరోజు 11. జరుగుతూనే ఉన్నాయి. ఆఖరికి కుప్పంలో కూడా చెట్లు ఏదో మొత్తం పంటలంతా ధ్వంసం చేసేశారు. వైఎస్ఆర్సీపీ నాయకుడికి సంబంధించిందో, కార్యకర్తదో, లేకపోతే అక్కడ ఓటేసినందుకు. ఇది పరిస్థితి. రైట్, వీటిపైనే మనం మాట్లాడబోతున్నాం. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం, ఇప్పటికే ఇట్లాంటివన్నీ కూడా చూపిస్తున్నామనే సాక్షి ఛానల్ని రానివ్వకుండా కట్ చేసేశారు. ఏపీలో ఇప్పుడు సాక్షి ఛానల్ లేదు. ట్రాయ్కి ఫిర్యాదు చేయడం జరిగింది ఈరోజే. కేబుల్ ఆపరేటర్ల మెడపై కత్తి పెట్టి సాక్షి టీవీ ప్రసారాలు ఆపేశారు. ఎక్కడ ఎవరికంటే కనిపించకూడదు సాక్షి టీవీ. కానీ నేను నిన్న చెప్పాను, మళ్ళీ ఈరోజు కూడా చెప్తున్నాను. మీరు చూసేవాళ్ళు డిటిహెచ్ల ద్వారా చూసేవాళ్ళు కానీ, లేదా ఫోన్లలో యూట్యూబ్లో చూసేవాళ్ళు కానీ, మిగతా డిజిటల్ ప్లాట్ఫామ్పై చూసేవాళ్ళు కానీ, మిగతా వాళ్ళకి కూడా చెప్పండి. మీరందరూ మీ కేబుల్ ఆపరేటర్ని అడగండి, మీ హక్కు అది. ఏ ఛానల్ చూడాలన్నది మీ హక్కు. మీరు డబ్బు కడుతున్నారు, ఖచ్చితంగా ఒత్తిడి తీసుకురండి. ఇప్పటికే వైఎస్ఆర్సీపీ దీనికి సంబంధించి ట్రాయ్కి ఫిర్యాదు చేయటం కూడా జరిగింది. కానీ ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్తున్నాను, రెండో విషయం చెప్తున్నా. రేపు చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారం సందర్భంగా ప్రధాని మోడీ గారు వస్తున్నారు. ఈ కవరేజ్ కూడా లేకుండా చేసేశారు సాక్షి టీవీకి. ఈ కవరేజ్కి రాకూడదట. అక్కడ వస్తుంది దేశ ప్రధాని. దేశ ప్రధాని ఇక్కడ ఏర్పడుతోంది ఒక ప్రభుత్వం, కొత్త ప్రభుత్వం. ఇదేం పార్టీ కార్యక్రమాలు కాదు. ఈ దేశ ప్రధాని పర్యటన కవరేజ్ కూడా సాక్షి టీవీకి లేనంత కక్ష ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఒక కొత్త ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకున్నారు. అవేవి కూడా ప్రసారాల దగ్గరికి రాకుండా, మీడియా పాసులు ఇవ్వకుండా సాక్షి టీవీని బయటికి నెట్టేశారు ప్రభుత్వం. రెండోది దేశ ప్రధాని పర్యటనను, ఆ వివరాలను ప్రసారం చేయటానికి వీల్లేదని ఎవరు ఆర్డర్ ఇస్తారు, ఎలా ఇస్తారు? మరి ప్రజాస్వామ్యం గురించి మనం చాలా చక్కగా మాట్లాడుకుంటూనే ఉన్నాం. ఎస్, రాంబాబు గారు మనతో పాటు జాయిన్ అయ్యారు.
సీనియర్ అనలిస్ట్ వెంకటరెడ్డి గారు, కారుమూరి వెంకటరెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ జాయింట్ సెక్రటరీ మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. అలాగే కోటంరాజు వెంకటేష్ శర్మ గారు, హైకోర్టు అడ్వకేట్ కూడా మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. ఏంటి సార్ ఇది రాంబాబు గారు, ఫస్ట్ ఇది చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళిద్దరూ మాట్లాడినటువంటి మాటలు, ఒక స్టేట్మెంట్ వినడానికి బాగుంది, కానీ జరుగుతున్నటువంటి దృశ్యాలు, సంఘటనలకి వారి స్టేట్మెంట్కి ఏమైనా పొంతనుందా? ఖచ్చితంగా లేదది. ఇది వాళ్ళ మద్దతుతో జరిగిందా లేకపోతే వాళ్ళ ప్రోద్బలంతో జరిగిందా అనేటటువంటి అప్రస్తుతం. కానీ అధికారంలోకి వచ్చినటువంటి వాళ్ళు ఖచ్చితంగా దీన్ని అరికట్టాల్సినటువంటి బాధ్యత వారి మీద ఉంది. ఏదో పేరుకి ఏదో ఒకటి స్టేట్మెంట్ ఇచ్చి లోపల ఆనందించడం అనేటటువంటిది అది చేయాల్సినటువంటి అవసరం కాదు. అదే చంద్రబాబు నాయుడు గారి యొక్క వారి యాటిట్యూడ్ కనుక చూస్తే ఎప్పుడెప్పుడైతే అంతకుముందు కూడా వారి సభలు సమావేశాల్లో డయాస్ మీద నుంచి జగన్మోహన్ రెడ్డి గారిని, వైసీపీని అనరాని మాటలు అంటున్నప్పుడు చాలా సైలెంట్గా ఎంజాయ్ చేస్తూ నవ్వటం అనేటటువంటిది గడిచిన కాలంలో చూసాం. అది సో ఇవాళ యుద్ధ వాతావరణంలో జరిగినటువంటి ఎన్నికల్లో అనూహ్యమైనటువంటి ఫలితాన్ని తీసుకున్న వాళ్ళు ఖచ్చితంగా గ్రామాల్లో ఉండేటటువంటి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వారి మీద ఇటువంటి వికృతమైనటువంటి దాడులు చేయటం అనేటటువంటిది ఇది సహజంగా జరిగేటటువంటిది. అయితే తప్పనిసరిగా కోర్టులో హాలిడేస్ ఉన్నా కూడా దీన్ని లంచ్ మోషన్ మూవ్ చేయాల్సిందే. ఏ ప్రభుత్వం అయినా సరే రాజ్యాంగబద్ధంగా పరిపాలన చేయాలి తప్పిస్తే వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు పరిపాలన చేయడానికి కుదరదు. ఇక్కడ ఎన్నికలు జరిగాయి, ఎవరు ప్రభుత్వాన్ని పాలించాలనే దానికి ఎన్నికలు జరిగాయి తప్పిస్తే ప్రభుత్వాల్లోకి వచ్చినటువంటి వాళ్ళు వాళ్ళ ఇష్టారీతిన పాలించడం అనేటటువంటిది రాజ్యాంగ రీత్యా అది పర్మిషన్ లేదు. సో రాజ్యాంగబద్ధంగా లేనటువంటి పరిపాలన, రాజ్యాంగాన్ని అమలు చేసేటటువంటి న్యాయస్థానాలు తప్పనిసరిగా ఇన్వాల్వ్ అవుతాయి దీంట్లో. ఇప్పటికైనా సరే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది సార్. అదే నష్ట నివారణ కనుక చేయాలంటే కళ్ళుండి చెవులుండి విననటువంటి కననటువంటి ప్రభుత్వంతో ఏం అవ్వదు. ఎందుకంటే వాళ్ళ ప్రోద్బలంతో జరుగుతున్నాయి, వాళ్ళ యొక్క అనుమతితోనే కేసులు ఏమీ అవ్వనేటటువంటి ఉద్దేశంతోనే జరుగుతున్నాయి ఇవన్నీ కూడా. అందుకని తప్పనిసరిగా న్యాయస్థానాల జోక్యంతో అది హైకోర్టా సుప్రీంకోర్టా అనేది పక్కన పెట్టినా హైకోర్టుకి లంచ్ మోషన్ ఇమీడియట్గా మూవ్ చేయాలి. వీటిలో జరుగుతున్నటువంటి పరిణామాలు ప్రజలకు ప్రాణ ఆస్తి నష్టాలు జరుగుతున్నాయి. అదే రకంగా నిన్నటిదాకా ఉండేటటువంటి పీపుల్స్ రిప్రజెంటేటివ్స్ ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉన్నారో వాళ్ళ ప్రాణాలు కూడా ముప్పు వచ్చారు. నేను చూశాను జోగి రమేష్ ఇంటి ముందు కంచె ఏర్పాటు చేసి వారికి సంబంధించిన నిఘా వర్గాలే వారి ప్రాణాలకు ముప్పు ఉందని చెప్పి ఇచ్చారని చెప్పి నేను చూసాను. అంచేత నిన్నటిదాకా మంత్రిగా చేసినటువంటి వ్యక్తి యొక్క ప్రాణాలకే ముప్పు ఉందన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రాణాలు కూడా ముప్పు ఉన్నట్టే లెక్కది. సో నిన్నటిదాకా చిన్న చితకా సంఘటనలు హేళన చేసినటువంటి వీళ్ళు ఒక పెద్ద సంఘటన చేయరనేటటువంటి దానికి ఎక్కడా కూడా దానికి మనకి ఇన్సూరెన్స్ లేవు. అందుకని తప్పనిసరిగా న్యాయ పోరాటాలు, అదే రకంగా ఎవరి డిఫెన్స్లోకి వాళ్ళు వెళ్లాల్సిందే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారేమో ప్రమాణ స్వీకారం రేపు చేయబోతున్నారు, ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకుంటారు రేపు. ఈలోపు గవర్నర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది, వెళ్ళి చెప్పడం జరిగింది. కొంతమంది బాధితులు సుప్రీంకోర్టుకు డైరెక్ట్గా సీజీఐకి లెటర్ రాశారు సార్. ఇక్కడ నుంచి బాధితులే ఇప్పటి వరకు ఏం రియాక్షన్ కనపడట్లేదు. ఎలా చూడాలి సార్? ఎక్కడ ఉంది ఏ వ్యవస్థ ఈ రోజు చూడాల్సినటువంటి అవసరం ఉంది? పోలీసు వ్యవస్థ చూడాలా, గవర్నర్ గారు చూడాలా, లేకపోతే కోర్టులు జోక్యం చేసుకోవాలా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారి ఎన్డీఏ కూటమి జోక్యం చేసుకోవాలా? ఏంటి పరిస్థితి అర్థం కాకుండా? ఓటమితో నిరాశ నిస్పృహతో ఉండేటటువంటి ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బయటికి రావాలి. వాళ్ళే కదా కార్యకర్తలను రక్షించుకునేది. సో కార్యకర్తలు అనేటటువంటి వాళ్ళు ప్రాణాలకి తెగించి పార్టీ యొక్క ఆదర్శాలను, పార్టీ యొక్క ఆశయాలను వాటిని ఇంప్లిమెంట్ చేసేటటువంటి ప్రాసెస్లో ప్రజాప్రతినిధులు ఎన్నుకోమని క్యాన్వాస్ చేసినందుకు వాళ్ళ ఇళ్లకు వెళ్ళి అర్ధనగ్నంగా వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళ ఇంటి మీద దాడులు చేస్తున్నప్పుడు ఎవరిని ఉపేక్షించరు. ఇవాళ వాళ్ళ వరకే పరిమితం అయిందని కాదు, గతంలో వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేసినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి మీద ఇటువంటి దాడులు జరిగేటటువంటి ప్రమాదాలు ఉంటాయి. అందుకని ప్రజాప్రతినిధులు బయటికి రావాలి, వారి కార్యకర్తలను వాళ్ళు రక్షించుకోవాలి. రెండు పార్టీలకు సంబంధించి అంటున్నారా, లేకపోతే వైఎస్ఆర్సీపీ నుంచి? దాడి వైఎస్ఆర్సీపీ ఉంది కదండి, దాడి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ మీదనే ఉంది కదా. తప్పనిసరిగా రాజ్యాంగబద్ధంగా మాత్రమే ఈ రకమైనటువంటి అధికారం చెలాయించాల్సినటువంటి ప్రభుత్వాలు రాజ్యాంగానికి విరుద్ధంగా చేస్తున్నప్పుడు ఖచ్చితంగా న్యాయస్థానాలను ఆశ్రయించాలి, కేంద్ర ప్రభుత్వాన్ని ఆశ్రయించాలి. చాలా గొడవ చేయాల్సి వస్తుంది. అదర్వైజ్ మీరు అన్నట్టు ఏంటంటే వారం రోజులు అవుతాయి, 10 రోజులు అవుతాయి, లోపల విలువైనటువంటి ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. సో ఇవన్నీ కనుక చేయాలనంటే రాష్ట్రంలో తప్పనిసరిగా ఒక రకమైన స్థితిని క్రియేట్ చేయాల్సిందే. అప్పుడు మాత్రమే ఈ పాలకులు లొంగుతారు. అదర్వైజ్ పైన వీళ్ళు ఎన్ని మాట్లాడినా కూడా లోపల సంతోషించేటటువంటి కార్యక్రమాలు మాత్రమే జరుగుతుంటాయి అక్కడ.
అందుకని తప్పనిసరిగా ప్రజాప్రతినిధులుగా చేసినటువంటి వాళ్ళు నిన్నటి వరకు వాళ్ళ యొక్క కార్యకర్తల యొక్క ప్రాణాలను రక్షించుకోవడానికి వారు కూడా రోడ్ల మీదకి రావాల్సిందే. అదే రకంగా న్యాయస్థానాలు తలుపు తట్టాలి. కేంద్ర ఇంకొక విషయం ఉంది సార్, ఇక్కడ రెండు విషయాలు మనం అంటే జనరల్గా మాట్లాడుకుంటే, ఒకవైపు దాడులు చేస్తున్నారు, సరే అధికారంలోకి వచ్చేసామని అహంకారమో లేకపోతే కక్షో ప్రతీకారమో పగలో ఏదో వీళ్ళు దాడులు చేస్తున్నారు. యువతల వైపు నుంచి కూడా దాడులు మొదలైతే అల్లకల్లోలం అయిపోతుందేమో రాష్ట్రం. తప్పనిసరిగా ఇప్పుడు దానికి ఒక రకమైనటువంటి బాయిలింగ్ పాయింట్ ఒకటి ఉంటుంది కదా. సో ఆ బాయిలింగ్ పాయింట్ దాటిన తర్వాత ఎవరైనా రియాక్ట్ అవుతారు. ఈవెన్ రాజ్యాంగంలో కూడా, చట్టంలో కూడా తన ప్రాణాలను తను రక్షించుకోవడానికి ఏ కార్యక్రమం చేయొచ్చు అనేటటువంటిది మనకు చట్టమే చెప్తోంది కదా. తనను తాను రక్షించుకునేటటువంటి ప్రాసెస్ ఉంది కదా. సో ఇంచేత ఎవరు రక్షణకు రాకుండా ప్రభుత్వాలు, పోలీసు, అధికార యంత్రాంగం ఎవరూ రక్షణలోకి రాకపోతే తన ప్రాణాలు తను రక్షించుకోవాల్సిందే కదా. సో ఈ రక్షణలో జరిగేటటువంటి అరాచకాలు ఏవైతే ఉంటాయో తప్పనిసరిగా అది పెద్ద లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంటుంది. అవి చెయ్యాలి అని అంటే పార్టీలే దానికి నడుం కట్టాలి. ఇప్పుడు ప్రజలు ఎవరూ కూడా తనకున్నటువంటి సమస్యల్ని సెటిల్ చేసుకోవడానికి రోడ్ల మీద రావాల్సిన అవసరం లేదు. ఆ బాధ్యత పార్టీలు తీసుకోవాలి. ఎందుకంటే నిన్నటి వరకు కూడా వాళ్ళందరూ పార్టీల కోసం పనిచేశారు, ప్రజా ప్రతినిధుల కోసం పనిచేశారు. వాళ్ళు నమ్ముకున్నటువంటి ఒక రకమైనటువంటి ప్రభుత్వం వస్తే బాగుంటుందనే నమ్మకంతో చేశారు. బట్ మెజారిటీ ప్రజలు దాన్ని యాక్సెప్ట్ చేయకపోవచ్చు. ఇవాళ 1,32,00,000 మంది మద్దతు ఉండేటటువంటి వారి యొక్క పార్టీ ఏదైతే ఉందో అదేం చిన్న పార్టీ కాదు. 1,32,00,000 మంది వాళ్ళకి ఓట్లు వేసినారు, వాళ్ళు రావాలని కోరుకున్నారు. కానీ సంఖ్య ఇంకో 40-50 లక్షల మంది అటు వెళ్ళారు కాబట్టి ఈ రకమైన రిజల్ట్ వచ్చింది. బట్ అంత మాత్రం చేత అదేం వీకెస్ట్ పార్టీ కాదు. 2012 నుంచి ఉన్నటువంటి పార్టీ 2014లో దాదాపుగా 46% ఓట్లు తెచ్చుకున్నటువంటి పార్టీ, అధికారం రాకపోయినా అధికారాన్ని చెలాయించినటువంటి పార్టీ. సో ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క కార్యకర్తల ప్రాణాలు రక్షించుకోవడానికి ప్రజాప్రతినిధి ఇళ్లలో కూర్చుంటే కుదరదు. వాళ్ళు కూడా బయటికి రావాలి, న్యాయస్థానాలను ఆశ్రయించాలి, లంచ్ మోషన్ ఇమీడియట్ గా మూవ్ చేయాలి, న్యాయస్థానాలను అడగాలి. వాళ్ళ ఆ ప్రేయర్ ఏదైతే ఉందో ప్రభుత్వానికి ఒక రకమైనటువంటి వాళ్ళ ప్రభుత్వం ఇంతవరకు ఏర్పాటు లేదు అనొచ్చు. బట్ అక్కడ డీజీపీ ఉన్నాడు, అక్కడ చీఫ్ సెక్రటరీ ఉన్నాడు. వాళ్ళందరి యొక్క బాధ్యత పోలీస్ యంత్రాంగాన్ని అలర్ట్ చేయటం. అంతేగాని పోలీస్ యంత్రాంగం కామ్గా ఉన్నా కూడా నష్టాలు జరుగుతాయి, పోలీస్ యంత్రాంగం ఒక పక్కన వాడికి మద్దతు ఇచ్చినా కూడా నష్టాలు జరుగుతాయి. సో ఈ రకమైనటువంటి అరికట్టాలనే అనేటటువంటి డైరెక్షన్ న్యాయస్థానాల నుంచి రావాలి. అదే రకంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా. వీళ్ళకి 11 మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు వైసీపీ పార్టీకి. ఇదే మామూలు పార్టీ కాదు. 4 పార్లమెంటు సభ్యులు ఉన్నారు. ఇమీడియట్ గా ప్రధానమంత్రి దగ్గరికి డెలిగేషన్లో వెళ్ళి దాన్ని ఆపరా అనేటటువంటి వార్నింగ్ ఇవ్వాల్సి వస్తుంది. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్క వ్యక్తి కూడా పవర్ఫుల్గానే ఉంటాడు. సో ఇంతమంది పార్లమెంటు సభ్యులుండి నిన్నటి వరకు అధికారంలో ఉన్నటువంటి పార్టీకి సంబంధించిన కార్యకర్తలను ఒక పార్టీ వేధిస్తున్నప్పుడు, ప్రభుత్వం వేధిస్తున్నప్పుడు తప్పనిసరిగా బయటికి రావాలి. ఇవాళ కాకపోయినా రేపైనా రాక తప్పదు. ఈ ప్రభుత్వాలకు యాటిట్యూడ్ ఆ రకంగానే ఉంటాయి. పైకి వాళ్ళు ఒక మాట మాట్లాడినా లోపల సంతోషించేటటువంటి వ్యక్తులు. అందుకని వాళ్ళ వైసీపీ చాలా సీరియస్ గా ఆలోచించాలి. స్టేట్మెంట్లకే పరిమితం అయితే కాదు, ఇంక ఈ సాక్షిని ఎలవ చేయకపోయినా లేదా ఇవన్నీ కూడా తప్పనిసరిగా భవిష్యత్తులో ఏదైతే నిన్నటి వరకు వాళ్ళకి సంబంధించినటువంటి మీడియా చేసేటటువంటి పనులన్నీ చేసి అరాచకాలు చేసి ఈ మీడియాకు సంబంధించినటువంటి ప్రొటెక్షన్స్ అన్ని ఎంజాయ్ చేశారో తప్పనిసరిగా ఇవాళ అదే రూపంలో వెళ్లాల్సి వస్తుంది. ఎవరైనా సరే, ఏ ప్రభుత్వం అయినా సరే రాజ్యాంగబద్ధంగా పరిపాలన చేయాలి తప్పిస్తే ఇష్టం వచ్చిన రీతిలో పరిపాలన చేయడానికి కుదరదు. ఇనీషియల్ గా కొంత నష్టం జరగచ్చు ఇనీషియల్ గా, బట్ లాంగ్ రన్ లో మాత్రం ఇది అలౌ చేసేటటువంటి ప్రశ్న లేదు. తప్పనిసరిగా ప్రజాస్వామ్యవాదులందరూ కూడా బయటకు వస్తారు, ఇటువంటి విషయాలను ఖండిస్తారు. ఇనీషియల్గా వాళ్ళకు కొంత సంతోషం కలిగించే పనులు కూడా 10 రోజులో 20 రోజులో నెల రోజులో చేయొచ్చు. బట్ ఇవన్నీ అరికట్టాలంటే మాత్రం శక్తులన్నీ కూడా పోలీసులు ఎదురుండే ఆ దృశ్యాలు చూడండి, అక్కడ పోలీసులు కూడా ఉన్నారు. వాళ్ళ అంతా పోలీసులు ఉండగానే అక్కడ ఎన్నికలు కావడానికంటే ముందే ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో పోలీసులు అందరూ వాళ్ళు సపోర్ట్ చేశారు కదా. ఎన్నికల తర్వాత ఎన్నికల ముందే మనం చూసాం కదా, ఎన్నికల తర్వాత చేయనని నమ్మకం ఏంది? మీరు చెప్పిన ఒక వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే ఇది కోర్టులను ఆశ్రయించాలి, అందరూ నాయకులంతా బయటకు రావాల్సిన అవసరం ఉందన్నారు. సరే, పార్టీ పరంగా అయితే ఒక నిర్ణయం తీసుకుంది, అది అందరికీ చెప్తున్నా. వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కానీ మిగతా లీడర్స్ అందరికీ కూడా లీగల్ సెల్ జిల్లాల వారీగా ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ మీకు ఎటువంటి ఇబ్బంది వచ్చినా వెంటనే ఆ లీగల్ సెల్ని మీరు అప్రోచ్ అవ్వండి, వారిని కలవండి. మీకు కావాల్సినటువంటి న్యాయ సహాయం చేయడానికి పార్టీ అన్ని ఏర్పాట్లు చేసింది. ఇదే సమయంలో ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వారిద్దరూ మాట్లాడినటువంటి మాటలు మనం విన్నాం కదా. ఇంకొక బయట ఉంది చంద్రబాబు నాయుడు గారిది.
అది కూడా ఒక్కసారి విందాం. ఇది కొంచెం అటు ఇటుగా ఉంది. ఇదేదో కొంచెం ఇంతకుముందు క్లారిటీగా చెప్పారు. ఏంటని అరాచకాలు ఉండకూడదు, అశాంతికి చోటిచ్చేటటువంటి పనులు మనం చేయకూడదు, ఇట్లాంటివి లేకుండా ముందుకెళ్లాల్సినటువంటి బాధ్యత ఉందన్నారు. కానీ అదే సమయంలో ఆయన కొంచెం అర్థం మారేటట్టు ఏదో కొంత కన్ఫ్యూజన్ కనిపిస్తోంది నాకు అందులో. ఈ స్టేట్మెంట్కి ఆ స్టేట్మెంట్కి ఎక్కడ ఇంతకుముందు నేను చెప్పిన దృశ్యాలకి స్టేట్మెంట్కి పొంతన కుదరలేదన్నాను కదా, ఆ స్టేట్మెంట్ 1కి స్టేట్మెంట్ 2 కూడా ఎక్కడ పొంతన కుదరట్లేదు. ఒకసారి ఆ బయట కూడా ప్లే చేయండి. మనం కూడా అదే విధంగా కక్ష తీర్చుకోవాలి అని గాని మనం ముందుకు పోతే మనకు కూడా సమస్య వస్తుంది. అదే సమయంలో ఒకటే చెప్తున్నా, తప్పు చేసిన వాడిని క్షమించి పూర్తిగా వదిలిపెడితే కూడా మళ్ళా అలవాటుగా మారుతుంది. తప్పు చేసిన వాళ్లకు శిక్ష పడవలసిన అవసరం ఉంది, చట్టపరంగా శిక్షించాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో విధ్వంస రాజకీయాలు, కక్షా రాజకీయాలు కాకుండా ఇవన్నిటిని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. మనం కూడా అదే విధంగా కక్ష తీర్చుకోవాలి అని గాని మనం ముందుకు పోతే మనకు కూడా సమస్య వస్తుంది. అదే సమయంలో ఒకటే చెప్తున్నా, తప్పు చేసిన వాడిని క్షమించి పూర్తిగా వదిలిపెడితే కూడా మళ్ళా అలవాటుగా మారుతుంది. తప్పు చేసిన వాళ్లకు శిక్ష పడవలసిన అవసరం ఉంది, చట్టపరంగా శిక్షించాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో విధ్వంస రాజకీయాలు, కక్షా రాజకీయాలు కాకుండా ఇవన్నిటిని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇది నాకు రెండింటికి అసలు పొంతన ఎక్కడా కుదరట్లేదు. మొదటి ఇచ్చినటువంటి స్టేట్మెంట్కి రెండో స్టేట్మెంట్కి. ఎస్ వెంకటరెడ్డి గారు, ఇదేదో స్వీట్ వార్నింగ్ లాగా కనిపిస్తుంది. సినిమా డైలాగ్ ఉంటుంది ఒకటి చిరంజీవి గారిది, స్వీట్ వార్నింగ్ అని. అట్లా చాలా నెమ్మదిగా వార్నింగ్ కనిపిస్తోంది. దీని వెనుక చాలా గట్టి హెచ్చరికే మీకు ఉన్నట్టు కనిపిస్తోంది. దానికంటే ముందు, మీరు ఈ విషయాలు చెప్పడానికంటే ముందు, నేను కొన్ని ఫొటోస్ వీడియోస్ చూశాను. మీకేవో పోలీసులు నోటీసులు ఇచ్చారు, మీ పైన ఏదో కేసు పెట్టారు. ఏంటి డీటెయిల్స్ చెప్పండి ఫస్ట్. ఈశ్వర్ గారు, ముందుగా మీకు ప్యానల్లో ఉన్న అందరికీ అట్లానే సాక్షి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. సోషల్ మీడియాలో అంటే నేను ట్విట్టర్లో ట్వీట్ చేశానంట, అది చేసింది ఏంటో కూడా నాకైతే కనపడలేదు. వాళ్ళు కూడా ఏం ఎవిడెన్స్ ఇవ్వాలి ఏం చేశామనేది. నా పేరుతో ట్విట్టర్ లో ఒక ట్వీట్ పెట్టారంట. పెట్టిన దాని మీద కంప్లైంట్ ఇచ్చారు. ఒంగోలు ఎమ్మెల్యే తమ్ముడు, ప్రస్తుతం ఒంగోలు ఎమ్మెల్యే దామర్చల జనార్దన్ తమ్ముడు కంప్లైంట్ ఇచ్చాడు. దాని ఆధారంగా కేసు నమోదు చేశారు. పోలీసులు ఎఫ్ఐఆర్ కాపీలో నేను ఏం పోస్ట్ పెట్టానో, ఏ రోజు డేట్ పెట్టానో, పెట్టినటువంటి పోస్ట్ వివరాలు అయితే ఇవ్వలేదు. సరే, నాకు డిఎస్పీ గారు చేసి ఇట్లా నోటీసులు వేస్తున్నాం, మీరు రావాలి అన్నారు. సరే పర్లేదు, నోటీసులు తీసుకోవడానికి నేను హైదరాబాద్ లో ఉన్నా అంటే వచ్చారు. 3 వచ్చారు ఒంగోలు నుంచి. సో నా ప్రత్యేకంగా ఒక కార్ వేసుకొని నా కోసం ఏఎస్ఐ, ఇంకో 2 కానిస్టేబుల్ 3 వచ్చి నోటీస్ అందించి వెళ్ళారు. దానికి అది 3 years లోపు సెక్షన్స్ కాబట్టి, అది బెయిలబుల్ సెక్షన్స్ కాబట్టి అది బెయిల్ వచ్చింది, బెయిల్ వస్తుంది. స్టార్ట్ అయిపోయింది అనమాట. చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఉంది. అంటే ఫస్ట్ లవ్ లెటర్ ఇచ్చారు మనకి, ఇంకా చాలా లవ్ లెటర్ దానికి ప్రిపేర్ అయి ఉన్నాం. టెన్షన్ ఏం లేదు, ఎందుకంటే ఆల్రెడీ రాజకీయాల్లో ఉన్నప్పుడు వీటన్నిటికి ప్రిపేర్ అయితేనే ఉండాలి, లేదంటే తప్పుకోవాలనేది ఆల్రెడీ స్ట్రాంగ్ గా ముందే నిర్ణయం తీసుకొని ఉన్నాం కాబట్టి సో దాని గురించి పెద్దగా ఆలోచన చేయట్లేదు. కాకపోతే ఇప్పుడు జరుగుతున్నటువంటి దాడులు ఏదైతే నిజమైన అభివృద్ధి సంక్షేమం జరుగుతుంది సార్ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో. 8 రోజులుగా ఆంధ్రప్రదేశ్ లో నిజమైనటువంటి అభివృద్ధి అంటే సచివాలయాలను పగలగొట్టడం, రైతు భరోసా కేంద్రాలను ధ్వంసం చేయటం, డిజిటల్ లైబ్రరీలను పగలగొట్టడం, లేదంటే నాడు నేడు స్కూల్ దగ్గరికి వెళ్ళి వాటిని పగలగొట్టడమో, లేదంటే ఎక్కడన్నా శిలాఫలకాలు వేసి అక్కడ జరుగుతున్నటువంటి వర్కుల్ని ఆపేసి ఆ శిలాఫలకాలని ధ్వంసం చేయటమో, అంటే ప్రభుత్వ ఆస్తులని ధ్వంసం చేసేటటువంటి నిజమైనటువంటి అభివృద్ధి 8 రోజులుగా ఆంధ్రప్రదేశ్ లో జరుగుతుంది. అసలైన సంక్షేమం జరుగుతుంది వాళ్ళ దృష్టిలో. అంటే పేద ప్రజలకు మంచి చేయాలనేది మా సంక్షేమం అయితే, ఆ పేద ప్రజలు మంచి అనుకున్నటువంటి వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 40% ఓటు వేశారు కాబట్టి వాళ్ళ మీద దాడులు చేసేటటువంటి నిజమైన సంక్షేమంగా వాళ్ళు భావిస్తూ సంక్షేమ అభివృద్ధి దిశగా ఈ 8 రోజులుగా నిందలన్నీ మీరే మోసారు. ప్రజావేదిక కూల్చేశారని కూల్చివేత్తల ప్రభుత్వం అని 5 ఏళ్ల పాటు మిమ్మల్ని అన్నారు. ఇప్పుడు మీరు అన్నట్టుగా సచివాలయాలు కూల్చేస్తున్నారు, ఆర్బీకేలు కూల్చేస్తున్నారు, హాస్పిటల్స్ కూల్చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారికి ఒక డైలాగ్ ఉంది సార్, నేను వస్తే సంపద సృష్టిస్తా. ఆయన 9 సంవత్సరాలు, అంతకుముందు తర్వాత 5 సంవత్సరాలు, 14 సంవత్సరాల్లో రెవెన్యూ డెఫిసిట్ తప్ప ఎప్పుడు సంపద సృష్టించాల.
సో ఇప్పుడు ఉన్నటువంటి సంపదను కూలుస్తున్నాడు. మరి ఇదే నిజమైన సంపద సృష్టి ఆయన దృష్టిలో? అది ప్రభుత్వ భవనాలను ధ్వంసం చేయడం ఆయన దృష్టిలో నిజమైన సంపద సృష్టి? మేము ప్రజావేదిక కూల్చామంటున్నారు కదా, అది అక్రమ కట్టడం. నదీ పరివాహ చట్టాన్ని ఉల్లంఘించారు కాబట్టి అటువంటి జరగకూడదు అనేది నిర్ణయం తీసుకున్న ఆ రోజు ప్రభుత్వంగా. మిగిలిన వాళ్ళకు కూడా నోటీసులు ఇస్తే కోర్టుకి వెళ్ళారు, అదొక పాయింట్. ఈ రోజు ఇవన్నీ చూస్తా ఉంటే సార్, అంటే విధ్వంసకర ఆంధ్రప్రదేశ్ అంటే ఎలా ఉంటది, ఈ 77 ఏళ్ల స్వాతంత్రంలో ఎప్పుడు చూడనటువంటి ఆంధ్రప్రదేశ్ ని ఈ రోజు చూస్తా ఉన్నాం. వాళ్ళ అధికారంలోకి ఇంకా అంటే ప్రమాణ స్వీకారం కాకముందే ఇటువంటి విధ్వంసాలు సృష్టిస్తా ఉంటే చూస్తున్నారు కదా, ఎంతమంది గాయాల పాలయ్యారు, ఎంతమంది హాస్పిటలైజ్ ఉన్నారు, ఎంతమందిని చంపేస్తా ఉన్నారు. అసలు నిన్న కర్నూలులో ఒక ఇన్సిడెంట్ జరిగింది సార్. దానికి తెలుగుదేశం పార్టీ నాయకుడిని చంపేశారని చెప్పి లోకేష్ వచ్చి ఏదో ట్విట్టర్ లో ట్వీట్ పెట్టి మా నాయకుల మీద చంపేస్తారా అని చెప్పి గిరినాథ్ చౌదరి. అసలు ఆ ఇన్సిడెంట్ ఎవరన్నా చూస్తే మానవత్వం నిజంగా. గిరినాథ్ చౌదరి అండ్ లోక్నాథ్ చౌదరి అండి వాళ్ళిద్దరు పేర్లు. వాళ్ళ అన్నదమ్ముడు వెళ్ళి అక్కడ కాలనీలోకి వెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేశారని చెప్పి మహిళలు చీరలు లాగి ఇళ్లలో నుంచి లాక్కొచ్చి మహిళలను వివస్త్రలు చేస్తా ఉంటే ఒక మహిళది అయిపోయింది, ఇంకో పక్కింటో ఇంకో మహిళను కూడా తీసుకుని చలానా చేస్తా ఉంటే అక్కడ అవతల వ్యక్తి తల మీద కొట్టాడు, అతను చనిపోయాడు అక్కడ. అంటే మహిళలను వ్యవస్థలను చేస్తా ఉంటే అవతల కట్టె తీసుకొని కొట్టి చనిపోతే దాన్ని మా వాళ్ళ మీద దాడులు చేసేస్తున్నారు అని చెప్పి ఉల్టా మళ్ళీ వాళ్ళకి ప్రభుత్వం ఉంది కాబట్టి అధికారం అంతా వాళ్ళ చేతిలో ఉంది, వాళ్ళు ఏమైనా చేయొచ్చు అనుకుంటున్నారేమో. మహిళల్ని వ్యవస్థలు చేయడం కూడా ఈ అధికారంలో భాగం అనుకుంటున్నారా ఏంటి? అది కూడా అభివృద్ధి సార్ వాళ్ళ దృష్టిలో. అది కూడా వాళ్ళ దృష్టిలో అభివృద్ధి, వాళ్ళ దృష్టిలో సంక్షేమం అంటే ఆ టైప్ ఆఫ్ ఉంటుంది అనమాట. ఇవన్నీ చూస్తుంటే 1985లో వచ్చినట్టు సార్ ప్రతిఘటన సినిమాలో పాట ఉంటది, వేటూరి సుందరరామూర్తి గారు రాసినటువంటి పాట. ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీతి పర్వంలో ఆ పాట గుర్తొస్తా ఉంది. నిజంగా ఇంత ఆటవికమా అంటే అధికారం ఇచ్చింది మీరు సూపర్ 6 ఫార్ములాను అమలు చేస్తారని, దానికి తోడు ఇంకోటి యాడ్ చేసి సూపర్ 7 అన్నారని. ఏదైతే మేము 3,000 రూపాయలు 1వ తారీఖు పెన్షన్ ఇస్తుంటే మీరు 4,000 ఇస్తాం, 7,000 ఇస్తాం, 6,000 ఇస్తాం అని చెప్పి అవన్నీ చెప్తే మీకు ఓటేశారని అనుకుంటే మీరు ఈ రోజు చేస్తుంది ఈ ప్రజలనే చంపేస్తే అసలు తగ్గిపోతారు కదా సంక్షేమ పథకాలు తీసుకునే వాళ్ళు అనేది టార్గెట్ గా పెట్టుకున్నారేమో. ఈ ప్రజల్ని అసలు ఇక్కడి నుంచి తరిమేస్తే అంటే జనాభాను తగ్గించేస్తే ఈ ఊర్లన్నీ ఖాళీ చేపిస్తే రేపు పొద్దున పథకాలు ఇచ్చే వాళ్ళ సంఖ్య తగ్గిద్ది అనేటటువంటి ఆలోచనతో ఏమైనా వెళ్తుందేమో తెలుగుదేశం. అట్లా కొట్టి అదే సార్ లబ్ధిదారులు తగ్గించడం కోసం ఈ విధంగా చేస్తారా? ఎక్కడన్నా ఇంకేమైనా ఆంక్షలు పెడతారు? ఏజో లేకపోతే రేషన్ కి తెల్ల కార్డు ఉండాలి, తెల్ల రేషన్ కార్డు ఉండాలని అంటారు, వయసు చూస్తారు, ఇంకేదన్నా ఆంక్షలు పెడతారు, మీరు ఇన్ని యూనిట్లు ఉంటే ఇట్లా అంటారు. కానీ ఊర్లో నుంచి తరిమేసి తగ్గిపోయింది లబ్ధిదారుల సంఖ్య తగ్గించామంటారా? లేదు ఈశ్వర్ గారు, 175 నియోజకవర్గాల్లో పలానా నియోజకవర్గంలో జరగలేదని చెప్పండి. ప్రతి నియోజకవర్గంలో దాడులు, ప్రతి నియోజకవర్గంలో రోజు విధ్వంసకాండ, ప్రతి నియోజకవర్గంలో వెళ్ళి పగలగొట్టడం, లేదంటే అడ్డగోలుగా వాళ్ళ మీదకి వెళ్ళి దాడులు చేయటం. పల్నాడులో అయితే కొన్ని ఊర్లు ఈ రోజు ఖాళీ చేసి ఎక్కడో వెళ్ళి తలదాచుకుంటున్నటువంటి పరిస్థితి. వాళ్ళు ఆల్రెడీ ఎన్నికల రోజే మనం చూసాం ఇటువంటి విధ్వంసకాండకి సృష్టించారని చెప్పి. తర్వాత ఎన్నికలు అయిపోయిన తర్వాత ఒక గ్రామంలో వాళ్ళు ఓటు వేశారని చెప్పి వాళ్ళ ఊర్లోంచి తరివేస్తే వెళ్ళి అక్కడ మన గురజాల నియోజకవర్గంలో వాళ్ళు వెళ్ళి గుడిలో తలదాచుకున్నటువంటి పరిస్థితి. వాళ్ళకి మద్దతుగా వాళ్ళని పరామర్శించి వాళ్ళకి నైతికంగా వాళ్ళకి మద్దతు తెలపడానికి వెళ్తే ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కాసు మహేష్ రెడ్డి గారి మీద తిరగబడినటువంటి పరిస్థితులు. అంటే వాళ్ళకి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఒక ఆర్డర్ చెప్పొచ్చుగా, ఎవరైనా దాడులకు పాల్పడితే అది ఏ పార్టీ వాళ్ళు పాల్పడ్డా, అది నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉండుంటే వాళ్ళైనా సరే, తెలుగుదేశం వాళ్ళు ఉండుంటే వాళ్ళైనా సరే కేసులు పెట్టండి. ఇటువంటి వాటిని నేను ప్రోత్సహిస్తాను ఎందుకు చెప్పట్లా? కళ్ళబొల్లు కబుర్లు చెప్పి నాకు ఇంకో సమాచారం సార్, రేపు ప్రమాణ స్వీకారం దాకా ఇష్టం వచ్చినట్టుగా చేయండి, ఇంకా నేను ముఖ్యమంత్రి కాలేదు కదా అఫీషియల్ గా, ఇష్టం వచ్చినట్టు చేయండి అని చెప్పి వాళ్ళ కార్యకర్తలకు వాళ్ళే పిలుపునిచ్చారని కూడా ఓ సమాచారం అందుతా ఉంది. లేదంటే ఈ విధంగా దాడులకు తెగబడతారా? ఇట్లాంటి దాడులు ఎప్పుడన్నా మన ఆంధ్రప్రదేశ్ లో చూసామా సార్? తమిళనాడులో కూడా 19లో ఏమైంది? మీరు గెలిచినప్పుడు మీరు సంబరాలు చేసుకున్నారా? ఈ రకంగా తలలు పగలగొట్టారా? ఈ రకంగా కత్తులతో పొడిచారా? 2019లో ఏం జరిగింది సార్? ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకొని బోషిడికే అన్నాడు, ఈ రోజు మళ్ళీ ప్రశాంతంగా తిరుగుతున్నాడు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఆ రోజు ముఖ్యమంత్రి గారి క్యాంప్ ఆఫీస్ కి ఇంటికి కోతవేటు దూరంలో ఉన్న మంగళగిరి పార్టీ ఆఫీస్ లో కూర్చొని మా పేకల బిసికి చంపేస్తాము, చెప్పులు తీసుకొని దంతామన్నా ప్రశాంతంగా తిరిగారు. ఎక్కడన్నా మేము పవన్ కళ్యాణ్ గాని, ఎక్కడన్నా లోకేష్ గాని, ఎక్కడన్నా మేము ఇటువంటివి చేసామా సార్? మా నాయకుడు మాకు ఒకటే చెప్పాడు,
ప్రజాస్వామ్యంలో మనం ప్రజాయుతంగా పరిపాలించాలి. మంచితనం నేను ప్రజలకు మంచితనం అనేది అన్ని సందర్భాల్లో మంచితనం అనిపించుకోదట. పెద్దవాళ్ళు చెప్తుంటారు, చేతగానితనం అని కూడా అనిపించుకుంటుందట. ఏం పెద్దవాళ్ళు చెప్తుంటారు, మంచితనం ప్రతి సందర్భంలో మంచితనం అనిపించుకోదని. చేతగానితనం అని అనుకుంటే నష్టపోయేది వాళ్ళే సార్. మళ్ళీ చెప్తున్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 40% ఓటింగ్ తో ఈ రోజు వెరీ స్ట్రాంగ్ గా ఉంది ఆంధ్రప్రదేశ్ లో. మా కార్యకర్తల్లో చాలా సంయమనంతో ఉన్నారు. గొడవలు వద్దని మా నాయకుడు ఇప్పటికి కూడా వాళ్ళు ఎన్ని రకాల గొడవలు పడ్డా లీగల్ గానే వెళ్దాం, న్యాయస్థానాల పరంగా పోరాడదాం, మీరు ఎటువంటి గొడవల్లో తలదూర్చొద్దని చెప్తా ఉన్నారు. కాబట్టి చాలా సంయమనంగా ఉన్నాం. సంయమనం ఓకే సార్ ఉండాలి. ఈ వైపు నుంచి వచ్చింది అనుకోండి, రెండు వైపులా పెద్ద ఇష్యూ అవుతుంది, రెండు వైపులా దాడులు పెరుగుతాయి, ఇంకా ఎక్కువ ఘటనలు జరుగుతాయి, ఇంకా ప్రాణాలు పోయే ప్రమాదం కూడా ఏర్పడుతుంది. కానీ ఇక్కడ ఇది ఆగట్లేదే. ఏం చేస్తే అవుతుంది? ఇప్పుడు కోర్టుకు వెళ్ళాలా, గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళాలా, రాష్ట్రపతి గారి దగ్గరికి వెళ్ళాలా, ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్ళాలా, పోలీస్ వ్యవస్థ దగ్గరికి వెళ్ళాలా? ఎవరి దగ్గరికి వెళ్తే అవుతుంది ఇది? సార్ ఎంత జరుగుతున్నా న్యాయస్థానాలు ఎక్కడా కూడా సుమోటోగా తీసుకోవట్లా. అదే ఎక్కడో ఒక ఇన్సిడెంట్ జరిగితే సుమోటోగా తీసుకున్నారని మనం గడిచిన ప్రభుత్వంలో చూసాం. కానీ ఈ రోజు ఇన్ని ఇన్సిడెంట్లు జరుగుతుంటే న్యాయస్థానాలు కళ్ళు మూసుకొని ఉన్నాయి. రాష్ట్ర డీజీపీ గారు అయితే అసలు ఉన్నారా లేదా, ఆయన మరి అసలు రాష్ట్రంలోనే ఉన్నారా లేదా తెలియనటువంటి పరిస్థితి నెలకొంది. గవర్నర్ గారికి ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చున్నాం. ఇటువంటి సంస్కృతి మంచిది కాదని చెప్తా ఉన్నాం. ప్రజాస్వామ్యంలో ఎన్నికల ద్వారానే ఏదైనా తేల్చుకోవాలని చెప్తున్నాం. మేము అలానే వెళ్ళాం. మేము 5 సంవత్సరాల్లో మంచి పరిపాలన అందించాం. మేము ఇచ్చినటువంటి పరిపాలన కొనసాగిస్తాం, అంతకంటే డబుల్ త్రిబుల్ ఇస్తామని వాళ్ళు అధికారంలోకి వచ్చారు. ఇది క్లియర్ గా కనపడింది. సో ఇప్పుడు వాళ్ళు నిజంగా మీరు మంచి చేయండి, లేదు నిజంగా మా వాళ్ళు ఏమైనా తప్పులు చేస్తే లీగల్ పరంగా వెళ్ళండి, అంతే తప్ప ఈ విధంగా చంపేస్తాము లేదంటే పొడి చేస్తాం. అసలు ఒకళ్ళైతే మెసేజ్లు పెడతారు సార్. వాళ్ళు 10 గంటల కౌంటింగ్ ఇంకా పూర్తి కాలేదు, రిజల్ట్ వచ్చి 4వ తారీఖు. అరే ఎక్కడున్నావు, డిబేట్లకు వస్తున్నావు, రావట్లేదు ఇవాళ. వాళ్ళు మెసేజ్లు, ఫోన్లు ఏ ఛానల్లో కనపట్టలేదేంటి, నువ్వు ఎక్కడున్నావు చెప్పు, ఆడకు వస్తాం, స్టూడియో దగ్గరకు వస్తాం. ఇటువంటి మేము తెలుగుదేశం వాళ్ళు ఈ విధంగా 5 సంవత్సరాల్లో ఇంతకంటే ఎక్కువ మమ్మల్ని తిట్టినా లేదంటే ఇంతకంటే వ్యక్తిగత దోషాలు వెళ్ళా మేము ఏ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా వాళ్ళు నిజంగా మా డిబేట్ లో మా పక్కన కూర్చున్నా కూడా ఏ రోజన్నా మేము వాళ్ళతో ఆ విధంగా ట్రీట్ చేసామా? ఏ రోజు మేము చేయలేదు. ఆ సంస్కృతి మాది కాదని చెప్పాం. సో మీరు ఎన్ని రకాలు మాట్లాడుకుంటారో మాట్లాడుకోండి, మేము ప్రజలకి మంచి పరిపాలన అందిస్తా వెళ్తా ఉన్నా, అదే విధంగా వెళ్ళాం. కానీ ఈ రోజు చూస్తుండే పరిస్థితి ఒక భయానక పరిస్థితి. ఇట్లాంటివి చూసి ఆంధ్రప్రదేశ్ కి అద్భుతంగా పెట్టుబడులు వస్తాయి సార్ చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో. ఇదే చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో ఇవన్నీ చూసి ఇప్పుడు అంతర్జాతీయ స్థాయి కంపెనీలు అనేది ఈ కారు అద్దాలు పగలగొడుతుంటే, మనుషుల్ని పట్టపగలెళ్ళి నడి రోడ్డు మీద కత్తులు తీసుకొని పొడుస్తుంటే, మంగళగిరి అతి త్వరలోనే మీ పైన రాబోయే స్టేట్మెంట్ ఏంటో కూడా నేను చెప్తాను. వైసీపీ అరాచకంగా దాడులు చేసింది పరిశ్రమలు రాకుండా వెళ్ళగొట్టడానికి. ఈ రాష్ట్రంలో పరిశ్రమలు రాకుండా ఉండడానికే వైఎస్ఆర్సీపీ చేస్తున్నటువంటి దాడులు ఇవి. రెచ్చగొడుతున్నారు మా వాళ్ళని. త్వరలో వచ్చేటటువంటి స్టేట్మెంట్. ఈ 10 రోజుల సంఘటనలు అన్నింటిపైన అతి త్వరలో మీరు ఎదుర్కోబోయేటటువంటి విమర్శ ఖచ్చితంగా ఇదే వస్తుంది మీ పైకి. చూడండి, అదే చెప్పట్లేదు సార్. నిన్న గిరినాథ్ చౌదరి అనే అతను వెళ్ళి మహిళల చీరలు పట్టుకొని లాగి వాళ్ళ మీద దాడులు చేసి చేస్తుంటే అక్కడ పరిశ్రమలు వచ్చేది లేదు, పోయేది లేదు. 2014 నుంచి 19 వరకు చూసాం కదా ఎన్ని వచ్చాయి పరిశ్రమలు. ఇప్పుడు ఏ పరిశ్రమ రావట్లేదు. ఎందుకో తెలుసా? వైఎస్ఆర్సీపీ దాడులు చేస్తుంది. భయపడిపోతున్నారు. ఇక్కడ రౌడీ రాజ్యం చూసి భయపడిపోయి పరిశ్రమలు ఏవీ రావట్లేదు కాబట్టి ఉద్యోగాలు ఇవ్వలేకపోయాం. రేపు రాబోయే స్టేట్మెంట్ అదే. సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాల స్టేట్మెంట్ నెక్స్ట్ ఇదే రాబోతుందని నేను అనుకుంటున్నా. చూద్దాం. కాదు ఈశ్వర్ గారు, 14 నుంచి 19 దాకా అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో ఆయన అడ్డుకున్నారు, గుర్తుందా? ప్రత్యేక హోదా మీద క్యాండిల్ ర్యాలీ కానీ వెళ్తుంటే, అసలు ఇట్లా క్యాండిల్ ర్యాలీల కోసం అని వస్తే ఎవరైనా కంపెనీలో పెట్టుబడులు పెట్టడానికి వస్తారా? ఇటువంటి చేయటం చేస్తుందా? వైసీపీ రానికుండా అడ్డుకుంటుంది. ఇలా ప్రత్యేక హోదా అని చెప్పి గొడవలు చేస్తే, లేదంటే ప్రత్యేక హోదా అని చెప్పి నిరాహార దీక్షలు చేస్తానో, లేదంటే ఎంపీల చేత రాజీనామా చేస్తే అమ్మో ఈ రాష్ట్రంలో అదేదో ఉందని చెప్పి ఎట్టొస్తారు అని చెప్పి మా మీద వేస్తాడు. అది కూడా రైట్. సో ఇలాంటి ప్రజలకు మంచి చేసేసాం, ఓట్లేస్తాం కాదు, మంచిని మంచిగానే చేశారు. కానీ రాజకీయాన్ని కూడా రాజకీయంగానే చేయండి, కొత్తగా నేర్చుకోండి. ఎస్ శర్మ గారు, మీరేం చెప్తారు సార్? ఏంటి దాడులు? ఏ వ్యవస్థ పనిచేయాలి? ఏం చేయాలి? ఎలా ఆగాలి ఇవి? మీరు ఇందాక చంద్రబాబు నాయుడు గారు 2 విభిన్న స్టేట్మెంట్ల గురించి అడిగారు. మీరు ఆ స్టేట్మెంట్ లో మీరు గమనిస్తే అందరూ సంయమనం పాటించాలి, ప్రజాస్వామికంగా వెళ్ళాలి అంటూనే
తప్పు చేసిన వాళ్ళు ఎవరిని క్షమించము, వదలకూడదు, వాళ్ళు మళ్ళీ అది రిపీట్ చేస్తారు అని అన్నారు. అంటే చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశంలో ఇక్కడ తప్పు అంటే ఏంటి? రాజ్యాంగబద్ధంగా అంబేద్కర్ గారి రాజ్యాంగం ప్రకారం వారికి ఇష్టం వచ్చిన వాళ్ళకి ఓటు వేయటమా తప్పు? లేకపోతే వాళ్ళ మెచ్చిన పార్టీ వాళ్ళకి ప్రభుత్వం నుంచి లబ్ధి పొంది ఈ ప్రభుత్వం మంచిగా చేస్తోందని ఒక ప్రభుత్వానికి ఓటు వేయటమా? లేకపోతే వాళ్ళ నాయకుడిగా జగన్ గారిని ఆరాధిస్తూ జగన్ గారికి ఓటు వేయటము, వైఎస్ఆర్సీపీ పార్టీ పేదలకు అందుదన్నుగా నిలుస్తోంది, వాళ్ళ పిల్లల చదువులకి బాగా ఉపయోగపడుతోంది, అట్లాంటి పార్టీకి సింపటైజర్స్ గా ఉండటమా వాళ్ళు చేసిన తప్పు? ఆ తప్పులు చేసినందుకైనా ఇప్పుడు వాళ్ళని మళ్ళీ శిక్షించండి, మళ్ళీ వాళ్ళు సింపటైజర్లుగా, ఎలక్షన్ ఏజెంట్లుగా, కార్యకర్తలుగా వైఎస్ఆర్సీపీకి ఉండకూడదు, చేయకూడదు అనే ఉద్దేశంతో తప్పు చేసిన వాళ్ళని మళ్ళీ ఆ తప్పు చేయకుండా చూడండి అనే ఉద్దేశంతో ఆ మాటలు అన్నారా అని చెప్పి మనం భావించాల్సి వస్తుందండి. అంటే వారు ఏమన్నారు అక్కడ క్లియర్ గా, తప్పు చేసిన వాళ్ళని క్షమించకూడదని. ఇప్పుడు దాడులు ఎవరి మీద జరుగుతున్నాయండి? ఇంట్లో కూర్చున్న వాళ్ళని బయటికి రోడ్ల మీదకి లాక్కొచ్చి చేసి వైఎస్ఆర్సీపీకి ఓటు వేశారు, వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఫేస్బుక్ లో మెసేజ్ పెట్టారు, ట్విట్టర్ లో మెసేజ్ పెట్టారు. ఇప్పుడు కారుమూరి వెంకటరెడ్డి గారు ఏం చేశారండి? ఒక ట్విట్టర్ లో మెసేజ్ పెట్టారు, అది కూడా ఎప్పుడో 2-3 ఏళ్ల క్రితం పెట్టిన దానికి ఇప్పుడు కేసు పెడుతున్నారు. అట్లాగా జగన్ గారి ఫోటోలు ఫేస్బుక్ లో ఎవరు పెట్టారు ఏంటి అట్లా వెతికి వాళ్ళందరూ ఇళ్ల మీదకి దాడి చేస్తున్నారు. ఇప్పుడు ఆ ఫోటోలో చూడండి, ఒక్కొక్కరికి బట్టలు కూడా సరిగ్గా లేవు, సరిగ్గా ఉన్నట్టు లేదు. వాళ్ళందరికీ కూడా వాళ్ళందరినీ కూడా గాయపరిచి చేసి మరి ఏం సాధించాలనుకున్నారు? కేవలం వాళ్ళకి ఇష్టం వచ్చిన పార్టీకి వాళ్ళు ఓటు వేసినందుకైనా ఇంత శిక్ష వేస్తున్నారు టీడీపీ జనసేన కార్యకర్తలు అని చెప్పేసి వాళ్ళు సమీక్షించుకోవాలి. చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో అదే తప్పు అయితే కనుక అదే తప్పు మళ్ళీ చేస్తారు, మళ్ళీ జగన్ గారికి అండగా నిలుస్తారు, జగన్ గారికి ఓటేస్తారు, ఎట్లాంటి దాడులకైనా సిద్ధంగా ఉంటారని చెప్పి చంద్రబాబు నాయుడు గారు గమనించాలండి. ఎవరన్నా రాజ్యాంగ పరంగా తప్పులు చేసింటే, చట్టపరంగా తప్పులు చేసింటే వాళ్ళ మీద ఎఫ్ఐఆర్లు పెడతారు, ఎఫ్ఐఆర్లు పెట్టి పోలీస్ కేసుల ద్వారా వెళ్తారే తప్ప ఇట్లా పార్టీ కార్యకర్తలను ఉసిగొల్పి ఆ పార్టీ కార్యకర్తల ద్వారా మీరు ప్రతిపక్షాలకి ఓటేసిన వాళ్ళకి ఇష్టం లేని పక్షానికి ఓటు వేసిన వాళ్ళందరినీ కూడా చంపండి, నరకండి, చెయ్యండి అని చెప్పే మెసేజ్లు అధికార పార్టీలో ఉన్న వాళ్ళు కానీ అధికారాన్ని చేపట్టబోయే వాళ్ళు కానివ్వండి ఎవరు ఇవ్వకూడదు. అందరూ ప్రజలు మన ప్రజలే అన్న మాట ఒకటి అన్నారు చంద్రబాబు నాయుడు గారు. తప్పు చేసిన వారిని వదలను, కార్యకర్త అతనికి ఆంధ్రప్రదేశ్ ప్రజలేనని చెప్పి గాయపడిన వాళ్ళందరికీ ఉచిత వైద్యం అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. వాళ్ళందరికీ కూడా కాంపన్సేషన్ కూడా ఇవ్వాల్సిన బాధ్యత ఇప్పుడు ప్రభుత్వానికి ఉంది. ఎవరెవరైతే గాయపడ్డారో వాళ్ళందరికీ కూడా ఉచితంగా మెరుగైన వైద్యం అందించి వాళ్ళు ఏదైతే రోజువారీ కూలీలు అవి నష్టపోతున్నారో వాటన్నిటిని కూడా ప్రభుత్వమే కాంపన్సేట్ చేయాలి. ప్రభుత్వం అంటే ఎవరు సార్? ఇంకా చంద్రబాబు నాయుడు గారు సీఎం గా బాధ్యతలు స్వీకరించలేదు కదా డిమాండ్ చేస్తున్నాం సార్. ఇంకా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించలేదు, మరి ఎవరు తీసుకోవాలి? మీరు చాలా అద్భుతమైన పాయింట్లు చెప్పారు, కాంపన్సేషన్ ఇవ్వాలి, మెరుగైన వైద్యం అందించాలి, ఇవన్నీ చెప్తున్నారు. ఎవరు చేయాలి? చీఫ్ సెక్రటరీ మనం హైకోర్టులో కేసులు వేసినా ఎక్కడ కేసులు వేసినా గవర్నర్ పేరు మీద సీఎం గారి పేరు మీద వెయ్యం, చీఫ్ సెక్రటరీ పేరు మీదే వేస్తాం కేసు. అందుకని చీఫ్ సెక్రటరీనే బాధ్యత వేసి ప్రభుత్వం అంటే చీఫ్ సెక్రటరీ వాళ్ళేనండి. ఇప్పుడు కాంపన్సేషన్ కోర్టులకు వెళ్ళా చీఫ్ సెక్రటరీల మీద వెళ్తాం, కలెక్టర్ల మీద వెళ్తాం కాబట్టి వాళ్ళకే బాధ్యత ఉంటుంది, వాళ్ళే ఇవ్వాలి. చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయడంతో మాత్రం ప్రభుత్వం లేనట్టు కాదు. ఇక్కడ దే ఆర్ ది అల్టిమేట్ రెస్పాన్సిబుల్ చీఫ్ సెక్రటరీలు, కలెక్టర్లు. కాబట్టి వాళ్ళందరూ ఉత్తర్వులు జారీ చేసి ఈ దాడులు జరిగిన పేదవాళ్ళందరికీ కూడా రక్షణగా నిలవాల్సిన అవసరం చీఫ్ సెక్రటరీ తక్షణం హైకోర్టు అయినా సరే లేదా సార్ సుప్రీంకోర్టుకి బాధితులందరూ కూడా లేఖ రాసి ఆధారాలు కూడా పంపించారు సిజేఐకి అంటారు, ఇమీడియట్ రియాక్షన్ వస్తుందని అనుకున్నారు కానీ రాలేదు. ఏం చేయమంటారు ఇప్పుడు? మీరు ఒక లీగల్ ఎక్స్పర్ట్ గా చెప్పండి. గతంలో మీరు ఒకటి గమనించండి, చంద్రబాబు నాయుడు గారు పొంగనూరులో పోలీసు మీదకి ప్రభుత్వ ఆస్తుల్ని ధ్వంసం చేయడానికి అందరినీ రెచ్చగొట్టి అందరినీ పంపించి చేసి ఒక పోలీస్ కి కన్ను కూడా పోయిన దాంట్లో 307 కేసులో యాంటిసిపేటరీ బెయిల్ హైకోర్టు వారు ఇచ్చారు. యాంటిసిపేటరీ బెయిల్ ఇచ్చారు హైకోర్టు వారు. పోలీసులు కన్ను కూడా పోయి అంతా పోయింది. ఇక్కడ వచ్చేటప్పటికి అదే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి కేసు చూసామనుకోండి, మనం సింపుల్ ఇన్ నేచర్ అని చెప్పేసి ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళు డిశ్చార్జ్ చేశారు. కనీసం కోర్టుకు కానీ ఇప్పటికీ మెడికేషన్ డిశ్చార్జ్ హిస్టరీ కానీ మెడికేషన్ కి సంబంధించిన హిస్టరీ కానీ ఇవ్వలేదు. ఆయన మీద 307 పెట్టారు. వారికి ఇప్పటిదాకా కూడా యాంటిసిపేటరీ బెయిల్ దొరికే పరిస్థితి లేదు. అక్కడ ఆడియో వీడియో ఆధారాలు ఉన్నాయి, కన్ను పోయిన ఉన్నాయి, పోలీస్ వాహనాలు తగలబెట్టేశారు, పోలీస్ వాహనాలు పగిలిపోయినాయి. అట్లాంటి కేసులో కూడా చంద్రబాబు నాయుడు గారికి యాంటిసిపేటరీ బెయిల్ వచ్చింది 307 పెట్టిన. పిన్నెల్లి గారు అక్కడ
ధ్వంసం చేశారు అని ఆరోపణ ఉంది. ఆ వీడియో ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు, ఆ వీడియో ఒరిజినల్ లో కాదో తెలియదు. ఇంకా దాని 65 క్లాస్ బి ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారం ఆ వీడియో సరైనదని ప్రూవ్ చేయాలి. ఆ సిఐ ఎవరైతే ఉన్నారో అతను హాస్పిటల్లో కుట్లు కూడా పడలేదు, ఏమీ అవ్వలేదు అని చెప్పి మెడికల్ హిస్టరీలో ఉంది. ఆ డిశ్చార్జ్ సమరీని కోర్టుకి ఇప్పటిదాకా ఇవ్వలేదు, కానీ అందులో బెయిల్ రావట్లేదు. అంటే ఏ విధంగా వ్యవస్థలు ఉన్నాయి ఏంటి అనేది ప్రజలకు మీ ద్వారా తెలియజేస్తున్నానండి నేను. రైట్, మీ పాయింట్ ఏంటి వెంకటరెడ్డి గారు? ఏదో చెప్తున్నారు. మీరు ఎవరు చూడాలి దీన్ని అంటే, ఇంకా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయలేదు కాబట్టి ఆయనకు సంబంధం లేదంటానికి అసలు చీఫ్ సెక్రటరీని ముఖ్యమంత్రి చీఫ్ సెక్రటరీని మార్చాలన్నా ఎవరినన్నా ఇవ్వాలన్నా ముఖ్యమంత్రి గారికి ఉంటుంది. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు, మరి చీఫ్ సెక్రటరీ నీరబ్ కుమార్ గారిని ఎవరు వేశారు, ఎవరు అపాయింట్ చేశారు అనేది కూడా ఫస్ట్ ఒక పాయింట్. రెండో అంశం వచ్చేటప్పటికి ఎక్కడెక్కడ ఇప్పుడు మీకు నిన్న బెవరేజ్ కార్పొరేషన్ ఎండిగా చేసినటువంటి వాసుదేవ్ రెడ్డి గారి ఇంట్లో అట్లా మిగిలిన అధికారులు కొంతమంది ఇళ్లలోకి వెళ్ళి డైరెక్ట్ సోదాలు చేసేస్తున్నారు 3-4 రోజుల నుంచి. అవును, ఎవరు ఆర్డర్ ఇచ్చారు సోదాలు చేయడానికి? ముఖ్యమంత్రి ఇంకా ప్రమాణ స్వీకారం చేయలేదు, ముఖ్యమంత్రిగా ఛార్జ్ తీసుకోలేదు. ఛార్జ్ తీసుకోకముందే ఈ విధమైనటువంటి దాడులు చంద్రబాబు నాయుడు చేస్తున్నాడు అని అంటే రేపు పొద్దున ఇంకా రేపు ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత ఇంకా ఎలాంటి భయానక పరిస్థితులకు తీసుకొని వస్తాడో దీని అన్ని చూస్తే మనకు అర్థం కావట్లేదా? అసలు వాళ్ళు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పుడు నేను చూస్తున్నాను సార్, తెగబడి దాడులు చేస్తుంది తెలుగుదేశం పార్టీ. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి మనం పోలీస్ వ్యవస్థ అంతా వాళ్ళ గుప్పెట్లో పెట్టుకున్నారు, పైన ఎన్నికల కమిషన్ వాళ్ళ చేతిలో పెట్టుకొని ఏ విధంగా ఎన్నికల్లో అసమర్థంగా నిర్వహించారో మనం చూసాం. ఎప్పుడన్నా ఆంధ్రప్రదేశ్ లో ఇట్లాంటి ఎన్నికలు జరిగినాయా? ఇంత వరస్ట్ ఎన్నికలు జరిగినాయా? తెల్లారి 3 పోలింగ్ జరిగిద్దంట, జరుగుతుంటే సాయంత్రం 6 వస్తాడు ఎన్నికల కమిషనర్ మీనా. ఎన్నికలు అన్ని ప్రశాంతంగా జరిగిపోయినాయి, ఎక్కడ రీపోలింగ్ చేయాల్సిన పని లేదండి, ఎక్కడ కూడా రీపోలింగ్ అవసరం లేదంటాడు. అరే తెల్లారి 3 దాకా ఎన్నికలు జరుగుతుంటే నువ్వు రీపోలింగ్ అవసరం లేదని ఎట్లా చెప్తావు? ఈవీఎం పగలగొట్టినా రీపోలింగ్ అవసరం లేదు, సాయంత్రం 6 గంటలకు పోలింగ్ ముగుస్తుంది, అప్పటి వరకు క్యూలో ఉన్న వాళ్ళకి అవకాశం కల్పిస్తానంటారు. ఒక బూత్ లో 1100 మంది ఉంటారు, 700 మంది 500 మందో ఓటేస్తారు. మిగిలిన 100 లేకపోతే 20 మందో 30 మందో లైన్లో ఉంటే వాళ్ళకి సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 12 వరకు 30 మందికి 6 గంటల సమయం ఎందుకు పడుతుంది ఒక లైన్లో? ఇదొకటి చెప్పారు. ఇప్పుడు మా వేమూరు ఏంటో మీరు కూడా వదిలేసి వచ్చేసారా ఏంటి? మీ పార్టీకి సంబంధించిన ఏజెంట్లు వీళ్ళంతా అయిపోయింది ఎన్నికలు అనేసి 6 గంటకి వచ్చేసారా ఏంటి? ఎక్కడ సార్ తరిమి కొట్టారండి ఏజెంట్స్ అందరినీ. వెంకటరెడ్డి గారు ఏజెంట్ అక్కడ కూర్చున్న వాళ్ళని కొట్టడం, పోలీసులు కేసు పెట్టడం చేయటం అన్ని చోట్ల జరిగినాయి సార్. ఏజెంట్లు ఎక్కడ ఉండనివ్వలేదు, అందుకే కదా వాళ్ళు రాత్రి వరకు స్వేచ్ఛాపూరితంగా చేసుకున్నారు ఎలక్షన్స్ ని. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. ఆ క్యూలో ఉన్న వాళ్ళు ఎంత మంది ఉంటారు సార్? 10 మంది ఉంటారా, 15 మంది ఉంటారా, 20 మంది ఉంటారా? ఎవరైనా వాళ్ళకి రాత్రి 12 వరకు ఏం పని? అంతసేపు ఎందుకు జరుగుతుంది సార్? ఏంటి అక్కడ ఉన్న ఇబ్బందులు ఏంటి? అంతసేపు ఎందుకు జరుగుతుంది? అది జరగటం సార్, పోలింగ్ రోజు పర్సంటేజ్ కి కౌంటింగ్ పర్సంటేజ్ కి కొన్ని బూతుల్లో చాలా డిఫరెన్స్ వచ్చినాయి ఓట్లు. మా వేమూరు నియోజకవర్గంలో 2 పోలింగ్ బూతుల్లో, ఒకటి నడిగడ్డపాలెం అనే పోలింగ్ బూత్, ఇంకోటి జంపన్ అనే గ్రామంలో పోలింగ్ బూత్ లో అక్కడ పోలైన ఓట్లు 810 ఉంటే కౌంటింగ్ రోజు 901 వచ్చినాయి. అట్లానే ఇంకో పోలింగ్ బూత్ లో 894 ఓట్లు 833 పోల్ అయితే 894 వచ్చినాయి, 61 ఓట్లు పెరిగినాయి పోలింగ్ రోజుకి కౌంటింగ్ రోజుకి. పోలింగ్ రోజు కూడా ఎన్నికల అధికారులుగా ఉన్న రైట్, కొంతమంది అందరూ కాదు, కొంతమంది ఉపాధ్యాయులకి ఉద్యోగులకి 2 చేతులు ఎత్తి పైకి ఎత్తి దండం పెట్టండి. రైట్, మీరు చెప్పండి సార్. అంతకుమించి మీరు చేయగలిగింది ఏం లేదు. అయిపోయింది, ఎన్నికలు అయిపోయిన తర్వాత వాళ్ళకి కొంతమందికి, అందరికీ అనట్లేదు నేను, కొంతమందికి దండం పెట్టండి. రాత్రి 12 వరకు ఎన్నికలు జరిగాయి కదా, దండం పెట్టండి. వాళ్ళంతా ఎందుకు నడిపించారు కాదు సార్, ఎందుకు నడిపించారు అనేది తెలుసు, ఎలా నడిపించారో తెలుసు. రాత్రి 12 వరకు ఇప్పుడు చేయగలిగింది ఏంటంటే తూర్పు తిరిగి వాళ్ళకి దండం పెట్టండి, సూర్యుడికి కాదు, వాళ్ళకి దండం పెట్టండి. ఆ ఉపాధ్యాయులకి, ఉద్యోగులకి, అక్కడ పనిచేసినటువంటి ఎన్నికల అధికారులుగా పనిచేసినటువంటి వాళ్ళకి దండం పెట్టుకుని, అందరికి కాదు కొందరికి అని అంటున్నా. ఎస్, ఈరోజు సాక్షి టీవీ ప్రసారాలు ఏపీలో ఆపేశారు సార్. ఇవన్నీ చూపిస్తున్నాం, ఆపేశారు. రెండోది, రేపు ప్రధాని గారు రాబోతున్నారు, ప్రధాని పర్యటన, ఆ కవరేజ్ కూడా రావద్దంటారు. ఎవరిస్తున్నారు ఈ ఆర్డర్స్? ప్రధాని పర్యటన కవరేజ్ను కూడా ఆపేయాల్సిందే, మీకు అనుమతి లేదని చెప్పటంలో ఏంటి ఆధారి? అందుకే కదా ఇప్పుడు మీరు ట్రాయ్కి ఏదైతే మీరు కంప్లైంట్ వీళ్ళు ఇచ్చారో అది కూడా పార్లమెంట్ సభ్యుడు హోదాలో నిరంజన్ రెడ్డి గారు ఇచ్చారు. అయితే ఇవన్నీ ఎవరి ముందు, చెవిటివాడి ముందు శంఖం ఊది ఏం ప్రయోజనం? ఎవరి ముందు? ఇప్పుడు ప్రభుత్వం ఏ రకంగా ఆపుతుందని ఎవరిని అడగాలో వాళ్ళని అడగాలి.
ఇది ఇవాళతో అయ్యేది కాదు. ఇది రాబోయేటటువంటి 5 సంవత్సరాల కాలంలో కొంతకాలం ఇవన్నీ చేస్తారు. బట్ దానికి రియాక్షన్ కూడా చాలా షార్ప్గా ఉండాలంటారు. తీసుకున్నటువంటి నిర్ణయం అప్రజాస్వామికంగా, అదే రకంగా రాజ్యాంగబద్ధ విరుద్ధంగా ఎప్పుడైతే తీసుకున్నారో నిలిచేవి కావు అవన్నీ కూడా. బట్ నిలిచేవి కావు అని ఎవరైతే అగ్రీడ్ ఉన్నారో వాళ్ళు చాలా సీరియస్గా ఫైట్ చేయాల్సి వస్తుంది. అందుకని భవిష్యత్తులో కనీసం 1 సంవత్సరం పాటు జగన్మోహన్ రెడ్డి గారు బయటికి రావాల్సిందే. ఇప్పటిదాకా వారు ఉండేటటువంటి వారికి ఉన్న సహజ శైలికి భిన్నంగా బయటికి రావాల్సిందే. ఎందుకనంటే వెన్ యు ఆర్ ఇన్ ఏ రోమ్ యు బీ ఏ రోమన్, ఆ రకంగా ఉండాల్సిందే. అంతేగాని ఈ రకమైనటువంటి పద్ధతి ప్రస్తుతానికి సూటబుల్ కాదు. ఇక్కడ ఉండేటువంటి పరిస్థితుల్లో మీ కార్యకర్తల్ని కాపాడుకోవాలి, మీ తరఫున మాట్లాడినటువంటి వాళ్ళని కాపాడుకోవాలి, మీ తరఫున మాట్లాడినటువంటి ప్రచార సాధనాలని కాపాడుకోవాలి. ఇవన్నీ కూడా రాజ్యాంగబద్ధంగా. రాజ్యాంగం మీకు ఏదైతే మీకు ఆ ప్రివిలేజెస్ ఇచ్చిందో ఆ ప్రివిలేజెస్ నిన్నటి వరకు మీకు వ్యతిరేకంగా మిమ్మల్ని విపరీతమైనటువంటి ఒక భాషతో తోలనాడినా కూడా వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారు కదా. వాళ్ళు ఏం జరగకుండా కూడా వాళ్ళకి నోటీసులు ఇస్తున్నారు, కేసులు పెడుతున్నారు, శిక్షించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అంటే ఇవన్నీ చాలా తీవ్రంగా పరిగణించాల్సింది. ఈ తీవ్రంగా పరిగణించాల్సింది తప్పనిసరిగా కోర్టులు. వాళ్ళ కోర్టులో హాలిడేస్ ఉన్నాయి, సమ్మర్ హాలిడేస్, నార్త్ కూడా హాలిడేస్. ఇవన్నీ కూడా చాలా సర్టన్ 1 or 2 బెంచెసే పనిచేస్తాయి. అందుకని ఆ 1 or 2 బెంచెస్ పనిచేసిలో కొంత మిస్ అయ్యి ఉండొచ్చు దీనిలో. బట్ లంచ్ మోషన్ మూవ్ చేయాలి కంపల్సరీగా. తీవ్రతని జడ్జి గారి దృష్టిలోకి తీసుకుని రావాలి. లేకపోతే చాలా మంది ప్రాణాలు పోతున్నాయి. వీళ్ళంతా బీదవాళ్ళు, వీళ్ళంతా వెనకబడినటువంటి వాళ్ళ వర్గాలు, దళిత వర్గాలు, ఇవన్నీ కూడా. ఒకవేళ కనుక వీళ్ళ దగ్గర నుంచి కూడా రియాక్షన్ కనుకుంటే సమాజంలో అలజడి ఉంటుంది అనేటటువంటి వారి దృష్టికి తీసుకురావాలి. సో ఆల్ పాసిబుల్ ఎఫర్ట్స్ కనుక పెట్టకపోతే తప్పనిసరిగా ఇట్లాంటివన్నీ క్రియేట్ చేస్తారు. ప్రధానమంత్రి వచ్చినప్పుడు చిన్నా చితక మీడియాలకే పర్మిషన్ ఇస్తుంటే ఓ ప్రధానమైనటువంటి సాక్షికి ఇవ్వకపోవటం అనేది దురుద్దేశంతో కూడినటువంటి చర్య. సో ఇవాళ మీరు పైకి ఎన్ని మాట్లాడినా కూడా ఒక ఛానల్ కార్యక్రమం కాదే, ఈవెన్ పార్టీ కార్యక్రమం అయినా మీడియాకు ఉండే ప్రివిలేజ్ అండి. 4th ఎస్టేట్కు ఉండేటటువంటి ప్రివిలేజెస్ మీరు ఆపడానికి వీల్లేదు. ఇవాళ గాగాడరే ఇచ్చారు కదండి మీరు. మీ యొక్క జమానాలో ఒక ప్రముఖమైనటువంటి వ్యక్తి వ్యతిరేకంగా జరుగుతున్నప్పుడు అసలు మీడియా అడ్డుకునే చట్టాలు ఉపయోగించారు. అదర్వైజ్ ఇవాళ అనేక రకాలైనటువంటి కళ్ళ కట్టినట్టు చూపించగలిగేది మీడియా ఒకటే. అందులో ఈ రోజున ఈ ప్రభుత్వం చేసేటటువంటి అరాచకాలని ప్రజలకు తెలియజేయాల్సినటువంటి బాధ్యత మీడియాదే, ఇంకో రకంగా రాదది. సో అంచేత ఇవన్నీ కూడా బయటకు తప్పనిసరిగా తీసుకుని వెళ్ళాలని అంటే దానికి తీవ్రమైనటువంటి పోరాటం చేయాలి. ఆ తీవ్రమైన పోరాటం అసలైన వాళ్ళు చేయకుండా మామూలు కింద వ్యక్తులు కానీ చేసిన రోజున అది అట్రాక్ట్ అయ్యేటటువంటి అవకాశం ఉండదు. అందుకని పేరెన్నిక కలిగినటువంటి వ్యక్తులు, సమాజంలో ఒక రకమైన దీన్ని ఆపగలిగినటువంటి వ్యక్తులు మీడియా ముందు ఏదో ఒక స్టేట్మెంట్ ఇచ్చి వెనక్కి కూర్చునే కాదు, ఖచ్చితంగా రోడ్ల మీదకి రావాల్సిందే, నిరసన ప్రదర్శనలు చేయాల్సిందే, జరుగుతున్నటువంటి అరాచకాలని ప్రజల దృష్టిలోకి తీసుకురావాల్సిందే. ప్రజలు ఎవరైతే వారికి ఓటు వేసినారో వీరికా మనం ఓటు వేసింది, మన బ్రదర్స్ని సిస్టర్స్ని ఈ రకంగా ఎప్పుడైనా విన్నామా? మహిళల్ని వివస్త్రాలను చేశారని అంటే సినిమాల్లో ఎప్పుడో చూసాం, అది కూడా కథని సృష్టించడం కోసం చేసినవి. ప్రత్యక్షంగా 2024 సంవత్సరంలో మన కళ్ళ ముందు మన చెల్లెళ్ళని అక్కలని ఈ రకంగా ట్రీట్ చేస్తున్నారని అంటే ప్రజలకు తెలియాలి కదా. ఇవన్నీ ప్రజలకు తెలియాలంటే నాయకులు బయటకు రావాలి. జరుగుతున్న విషయాలు గవర్నర్ దగ్గరికి వెళ్ళారు, గవర్నర్కి చెప్పారు. బట్ ఇవాళ న్యాయస్థానాలు, కేంద్ర ప్రభుత్వాలు, పక్క రాష్ట్రాలు, ఆల్ పొలిటికల్ పార్టీస్కి ఇవన్నీ తెలియజేయాల్సిందే జరుగుతున్నట్టు. ఇవి లాంగ్ రన్లో బెనిఫిట్స్ ఉంటాయి. ఇవాళ ఇమీడియట్గా దాని యొక్క తీవ్రత, దాని యొక్క బెనిఫిట్ అనేటటువంటిది ఇప్పుడు వాళ్ళు రియలైజ్ కాకపోవచ్చు. తప్పనిసరిగా లాంగ్ రన్లో వీళ్ళు తప్పనిసరిగా తెలుస్తాయి. ప్రజలకు అర్థమైంటుంది ఈ పరిస్థితులు, ఖచ్చితంగా అర్థమవుతుందండి. ప్రజలు అందరూ చూస్తూనే ఉన్నారు కదా, ఇవాళ సోషల్ మీడియాలో అన్నీ తెలుస్తూనే ఉన్నాయి. మేము ఎంచుకున్న ప్రభుత్వం, మేము ఎన్నుకున్న ప్రభుత్వం చాలా అద్భుతంగా ఉంది, దృశ్యాలు కూడా చూడడానికి బాగుంది, ఏదో ఫ్యాక్షన్ మూవీనో ఏదో ఉంటాయి కదా కొన్ని సినిమాలు. డెమోక్రసీలో ఒకసారి చూసినట్టు ఫ్యాక్షన్ సినిమాలు చూసినట్టే ఒకసారి ఓటు వేసిన తర్వాత 5 సంవత్సరాల వరకు మళ్ళీ వారికి అవకాశం రాదు. సో అసహించుకున్నా కూడా దాన్ని ఎగ్జిబిట్ చేసేటటువంటి అవకాశం ఎక్కడ? అందుకని రాజకీయ పార్టీలే ప్రజల్ని సమీకరించాలి, ప్రజల యొక్క నిరసనని రాజకీయ పార్టీలే ముందుకు తీసుకుని రావాలి. ఇవాళ ఏదైతే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు అనేక ప్రతిపక్ష పార్టీలు అనేక మాట్లాడారు, మరి ఇప్పుడు ఎందుకు మాట్లాడలేదు?
ఈ యొక్క దాడులన్నింటినీ కూడా ప్రతిపక్ష పార్టీలు ఎందుకు కూర్చున్నాయి? సార్ వైఎస్ఆర్ విగ్రహాలు కూల్చేస్తుంటే కూడా కాంగ్రెస్ పార్టీ మాట్లాడదు. కమ్యూనిస్టులు అయితే చంద్రబాబు ఎప్పుడు నోరు ఓపెన్ చేయమంటే అప్పుడు చేస్తారు, ఎప్పుడు క్లోజ్ చేయమంటే అప్పుడు క్లోజ్ చేస్తారు, వాళ్ళు పక్కన పెడదాం. కాంగ్రెస్ పార్టీ ఎందుకు మాట్లాడదు నాకు అర్థం కాదు. అదే ప్రజలకు తెలియాలి కదా, ఇవన్నీ తెలియాలంటే అవకాశం. వైఎస్ఆర్ విగ్రహాలు కూల్చేస్తున్నారు, వైఎస్ఆర్ పేరు ఉంటుంది కదా, ఆ పేరుని కాళ్లతో దంతున్నారు, విగ్రహాన్ని కాళ్లతో దంతున్నారు, పెట్రోల్ పోసి తగలబెడుతున్నారు, వైఎస్ఆర్ విగ్రహానికి ఎల్లో కండువా వేస్తున్నారు, జనసేన జెండా చేతికి ఇస్తున్నారు. ఈ విధంగా చేస్తూ ఉంటే కాంగ్రెస్ పార్టీ స్పందించలేదు, మళ్ళీ వైఎస్ఆర్ని ఓన్ చేసుకుంటుంది. ఆ పార్టీ అధ్యక్షురాలే అసలు పట్టించుకోరు. వాళ్ళకి ఎక్కడ స్తోమత ఎక్కడుంది, స్థాయి ఎక్కడుందని ఇవన్నీ కూడా. అందుకని నేను అనేది ఏమిటంటే ఈ దాడుల్ని అరికట్టడం అనేటటువంటి ఒక చర్య, అరికట్టేటటువంటి విధానాన్ని చాలా స్క్రూపులస్గా అమలు చేయడం అనేటటువంటి మరొక విధానం, మరొక చర్య. అందుకని తప్పనిసరిగా బయటకు కూడా రావాలి. జగన్మోహన్ రెడ్డి గారు 1-2 స్టేట్మెంట్స్ ఇస్తే చాలు, దానికి చాలా వాల్యూ ఉంటుంది. ఇప్పుడు జరుగుతున్నటువంటి అరాచకానికి చంద్రబాబే బాధ్యుడు అనేటటువంటి మాట ఆయన నోట్లోంచి రావాలి. వీళ్ళిద్దరే దీనికి పనిగట్టుకుని చేస్తున్నారు, ఈ 2 పార్టీల యొక్క అధ్యక్షులే దీనికి బాధ్యులు. తప్పనిసరిగా దాన్ని ఆగకపోతే నన్ను అడగండి, ఖచ్చితంగా బయటకు వచ్చి నేను రక్షించుకుంటానని. అదర్వైజ్ రేపు ప్రమాణ స్వీకారం అయిన తర్వాత రోజున జగన్మోహన్ రెడ్డి గారిని ఒక రోజు నిరసన చేయమని చెప్పండి విజయవాడ నడిబొడ్డులో, తప్పనిసరిగా ఆగుతాయి. ఇవాళ న్యాయస్థానాల దృష్టిని, కేంద్ర ప్రభుత్వం దృష్టిని మరల్చారి ఈ విషయం పట్ల కనుక వాళ్ళని అటెన్షన్ డ్రా చేయాలనంటే కొంత ప్రజాస్వామ్యబద్ధంగా ఒక యాక్టివిటీ చేయాలి. చేసినప్పుడు మాత్రం ఇట్లాంటివి అవుతాయి. ఇవాళ కోర్టులు, న్యాయస్థానాలకి హాలిడేస్ కాబట్టి ఫుల్ బెంచెస్ అన్ని లేవు. అదర్వైజ్ ఈ పార్టీకి వాళ్ళు చూస్తుండేవారు, ఎందుకంటే ఎక్కడా జరగట్లేదు, దేశం మొత్తంలో ఎక్కడా జరగదు, ఓన్లీ ఆంధ్రప్రదేశ్ లో జరుగుతోంది కాబట్టి నాయకులు బయటికి రావాలి. రైట్ వెంకటరెడ్డి గారు, సమయం మించిపోయింది, ఒక 1 minute లో కన్క్లూడ్ చేయండి. వెంకటరెడ్డి గారు. రైట్, కొంత సాంకేతిక సమస్య కనిపిస్తుంది. శర్మ గారు. ఏదేమైనా సరే సార్, ఎక్కడికక్కడ లీగల్ సెల్ అయితే కనుక బాధితులు అందరికీ అండగా కాదు, ప్రధాని టూర్ ని కూడా కవరేజ్ రాకుండా సాక్షి టీవీని అడ్డుకోవడం ఏంటి ప్రజాస్వామ్యంలో? ఈ రకమైన ఇదైతే కనుక అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని తొంగలో తొక్కడమే, చేయటమే. అన్ని వ్యవస్థలు, సాక్షికి వైఎస్ఆర్సీపీకి పార్టీకి ఏం సంబంధం ఉంది, వాళ్ళు ఆపారు. మరి సాక్షి టీవీ అక్కడ వచ్చి ప్రజలందరికీ లైవ్ చూపించడమే, వాళ్ళ వేడుకను మీరు చూపించడానికి మీరు ముందుకు వచ్చారు, వాళ్ళకి నష్టం చేయడానికి రాలేదు. అట్లాంటి వేడుకకు వాళ్ళకి రావడానికి కూడా మీకు పాసులు ఇవ్వకుండా చేయకుండా ఉండటం అది కరెక్ట్ కాదు. సాక్షి ఛానల్ వాళ్ళు కూడా హౌస్ మోషన్ పిటిషన్ హైకోర్టులో మూవ్ చేసి ఉంటే బాగుండేది. ట్రాయ్కి ఆల్రెడీ వెళ్ళారు, ట్రాయ్కి కరెక్ట్ సంస్థ, ట్రాయ్ దీని మీద యాక్షన్ తీసుకొని ఇమీడియట్ గా దీని మీద ఉత్తర్వులు పాస్ చేసి సాక్షి ఛానల్ రావాలి. అట్లా మీదే కాదు, అట్లా ఏ ఛానల్ నాపినా సరే అది తప్పు. అక్రిడేషన్ ఉన్న ప్రతి జర్నలిస్ట్ ని కూడా ఈ కవరేజ్ కి అనుమతి ఇవ్వాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. రైట్ థ్యాంక్ యూ సార్. చర్చలో పాల్గొన్నందుకు వెంకటేష్ శర్మ గారు, రాంబాబు గారు, వెంకటరెడ్డి గారు. ఇది వాళ్ళ చర్చా కార్యక్రమం చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.